చేసింది మా తాత. ఒరే తాత, నువ్వు తాతవేనా? మనవరాలు పెళ్లికి నువ్వు రాకంటుంటావా? ఇంత లేట్ అయితే ఎలాగా? పెళ్లి పనులన్నీ క్లియర్ అయిపోయి లైటింగ్ వాళ్ళకి క్యాటరింగ్ వాళ్ళకి అడ్వాన్స్ కూడా ఇచ్చాను. డెకరేషన్ నుంచి సాయంత్రం మ్యాటర్ దాకా అంతా క్లియర్. అమ్మమ్మని తీసుకుని అర్జెంట్గా వచ్చాయి, ఇంక లేట్ చేయకో. ఏరా బాగున్నావా? ఏంటి పాప ఒక్కదాని వచ్చినావా? మా ఏడే ఇంకా పొలం పనులు అవ్వలేదు కదరా, రాలేదు. నాకు అర్థమైందిలే, ఎక్కడికి వెళ్ళాడు. సరే నువ్వు లోపలికి నీకు తగిలోడేలే. హలో, ఎవరండి? హలో సార్, నేను కరెంట్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను. గత 2 నెలలుగా మీ బిల్ అనేది పెండింగ్ లో ఉంది కాబట్టి ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో మీ కరెంట్ కట్ చేస్తున్నారు. ఏంటి మేడం, 2 నెలల నుంచి బిల్లు కట్టలేదా? నేను బిల్లు కట్టి 2 రోజులు అయిందండి. చూడండి, ఇక్కడ మేము కరెక్ట్ గానే చెక్ చేసి చెప్తున్నాము. 2 నెలలుగా మీ బిల్ అనేది పెండింగ్ లో ఉంది కాబట్టి ఒక 10 నిమిషాల్లో మీ కరెంట్ ఇప్పుడు తీసేస్తున్నారు. ఏంటమ్మా? నా రూమ్ లో ఏసీ రావట్లేదు. మన రూమ్ లోకి వెళ్ళి పెద్ద ఫ్యాన్ ఉంది సార్, వెళ్ళు. ఆ మేడం గారు చెప్పండి. సార్, మేము ఇక్కడ చెక్ చేసే చెప్తున్నాం. మీరు 2 నెలలుగా బిల్ కట్టలేదని చూపిస్తుంది. మేడం అది కాదు మేడం, ఒక పక్క మా చెల్లి పెళ్లి జరుగుతుంది, చుట్టాలు బంధువులు అందరూ వచ్చారు. ఈ టైంలో మీరు కరెంట్ తీసేస్తారంటే మాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. సార్ ప్లీజ్, ఇక్కడ చేసేది ఏమీ లేదు. మీరు కరెంట్ ఆఫీస్కి వెళ్ళి ఇమ్మీడియట్ గా మీ పెండింగ్ బిల్ ఏదైతే ఉందో అది పే చేసేయాలి. పే చేసిన తర్వాత 24 గంటల తర్వాత మీకు పవర్ అనేది వస్తుంది. ప్లీజ్ మేడం, మా చెల్లి పెళ్లి మేడం, మా పరిస్థితిని అర్థం చేసుకోండి. సరే సరే సార్, మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి మీ పరిస్థితిని నేను దృష్టిలో పెట్టుకొని నేను మీకు ఇప్పుడు ఒక లింక్ అనేది షేర్ చేస్తాను, చూడండి. దానికి మీరు ఒక 10 రూపీస్ పంపిస్తే చాలు. ఆ లోపల మా వాళ్ళు కరెంట్ కట్ చేయకుండా నేను చూస్తాను. కానీ రేపు పొద్దున్న మీరు కరెంట్ ఆఫీస్కి వెళ్ళి మీ పెండింగ్ బిల్ అనేది క్లియర్ చేసేయాలి. సరే మేడం, ఇప్పుడే కట్టేస్తాం. చెప్పినందుకు చాలా థ్యాంక్స్ మేడం. మేడం, మీరు పంపిన లింక్కి 10 రూపాయలు పంపించాను మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. అమ్మయ్య, థ్యాంక్స్ మేడం. అన్నయ్య, కాఫీ. హ్యాపీనా? నేను హ్యాపీనే, కానీ నువ్వెందుకంత డల్ గా ఉన్నావు? ఏం లేదమ్మా. ఇదేంటిది, 10 రూపాయలు పంపితే 10,000 కట్టయ్యి ఏంటమ్మా? ఏంటి 10,000 కట్టయ్యి, మళ్ళీ 20,000 కట్టయినా ఏంటి? అదేంటన్నయ్య? ఇదేంటమ్మా? ఏమైంది? ఇదిగో మళ్ళీ 30,000 కట్టయినా ఏంటమ్మా? ఏం చేశారు? ఏమైందన్నయ్య? ఏం చేయలేదమ్మా, ఒక లింక్ క్లిక్ చేశాను, అక్కడి నుంచి కట్ అవుతున్నాయి డబ్బులు. అదిగో మళ్ళీ 40,000 కట్టయినాయి, చూడు చూడు. అదిగో అమ్మా, మళ్ళీ 50,000 పోనాయి. బాబా, చెల్లి పిల్లకి దాచి డబ్బులన్నీ పోతున్నాయి. అమ్మా, అదిగో మళ్ళీ 50,000 పోనాయి. అయ్యో, డబ్బులన్నీ పోతున్నాయి కదా బాబా, దాని పిల్లలు చేయాలి. చెల్లి పెళ్లి కోసం దాచుకున్న డబ్బులన్నీ లాగేశారు కదరా. మీరు కరెంటు బిల్లు కట్టలేదని సప్లై ఆపేస్తాం. పవర్ కట్ చేయకుండా ఉండాలంటే ఏపీకే ఫెయిల్స్ని డౌన్లోడ్ చేయమని, లింక్ ద్వారా డబ్బులు పంపమని మీకు ఫోన్లు కానీ సందేశాలు కానీ వస్తూ ఉంటాయి. అంతేకాదు ఈ చలాన్, బ్యాంక్ అలర్ట్స్ వంటి లింకుల్ని పంపి, అఫీషియల్ లింకుల్ని పంపుతున్నామని చెప్పి అనాధారితమైన అనధికారికమైన లింకులను పంపి మోసం చేసి మీ ఫోన్ని హైజాక్ చేస్తారు. అంచేతన చాలా జాగ్రత్తగా ఉంటూ, ముఖ్యంగా ఏపీకేతో ముగిసే ఫైల్స్ను కానీ తప్పుడు లింకులను కానీ ఏవి ఆన్ చేయకుండా ఉండి మీ సొమ్ముని మీరు కాపాడుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమైనది, ఏదైనా జరిగితే ఫిర్యాదు చేయవలసి వస్తే 1930 నంబర్కి కాల్ చేయండి, లేదా www.cybercrime.gov.in మీరు ఫిర్యాదు చేయొచ్చు. దగ్గరలో ఉండేటువంటి పోలీస్ స్టేషన్ లేదా ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు. మీ బ్యాంక్ వారికి కూడా సమాచారం ఇవ్వడం చాలా ముఖ్యమని దయచేసి మర్చిపోకండి. నాకు చాలా హ్యాపీగా ఉందిరా. అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది, సమయానికి డబ్బు కూడా సమకూరింది. ఇంతకన్నా ఏం కావాలి చెప్పు? హ్యాపీగా పెళ్లి చేసేయచ్చు. బంధువుల దగ్గర ఏ బ్యాడ్ నేమ్ రాదు. యాండి, ఇంత డబ్బు ఇంట్లో ఉండటం మంచిది కాదండి, బ్యాంక్ లో వేద్దాం. నిజమే. రేయ్ పంచి, ఈ డబ్బు తీసుకెళ్ళి బ్యాంక్ లో నా అకౌంట్ లో వేసి, ఓకేనా? సరే నాన్నగారు. రే జాగ్రత్త, 10 లక్షలుంది. సరే నాన్నగారు. వెళ్ళరా. అరే భాస్కర్ అన్నా, ఎక్కడికి రా? బ్యాంకుకి వెళ్తున్నానన్నా. ఏందన్నా గోల్డ్, ఏంటన్నా ఈ టిప్ టాప్?
ఏం లేదురా, మొన్న బెట్టింగ్ లో 10,000 కట్టి 1,00,000 వచ్చింది. 10,000కి 1,00,000 అరే అసలు 1,00,000 ఉంటే 10 లక్షలు కొట్టేస్తుండ్రా. అంటే 1,00,000కు 10 లక్షలు ఏ? అన్న. ఒకవేళ 10 లక్షలు వేస్తే ₹1,00,000 సింపుల్. నాన్న చెల్లి పెళ్లి కోసం అని చెప్పి 10 లక్షలు ఇచ్చాడు అన్న. అవునా? ఈ 10 లక్షలు వేస్తే ₹1,00,000 వస్తాయా అన్న? ఈజీగా. అంటే చెల్లి పెళ్లి గ్రాండ్ గా చేయొచ్చా అన్న? అరే మెల్లగా కాదురా, గ్రాండ్ గా ధూమ్ ధామ్ గా చేద్దాం. సరే అన్న. దా, ఎక్కేసి. అన్న, పోనీ. అరే ముందు 10,000 ఓకే నొక్కరా. Yes! అన్న 1,00,000 వచ్చిందన్న. సూపర్ చెప్పానా. మరి ఇప్పుడు ఎంత ఏమంటావు? 1,00,000 రా. సారీ రా భాస్కర్. ఊరుకో అన్న, మొత్తం నువ్వే చేసావు. నిన్ను నమ్ముకుని మొత్తం పోగొట్టుకున్నా. అరే ఏంట్రా అలా అంటావు? నా ఒంటి మీద బంగారం మొత్తం పోయింది కదరా. నీది బంగారమే పోయిందన్నా. మావి బంగారం లాంటి జీవితాలు పోయాయి. మా నాన్న మా చెల్లి పెళ్లికని దాచిన 10 లక్షల రూపాయలు పోగొట్టుకున్నా. ఈ విషయం తెలిస్తే మా నాన్న గుండాకి చచ్చిపోతాడు. మా చెల్లి జీవితం నాశనం చేశానన్నా. మా కుటుంబం మొత్తం రోడ్డున పడింది. లేదన్నా, నాకు బతికే అర్హత లేదు. నేను చచ్చిపోతానన్నా, నేను చచ్చిపోతా. భాస్కర్, దీనంతటి కారణం నేనురా. ఊర్లో ముఖం కూడా చూపించుకోలేను. పదరా, ఇద్దరం కలిసి చచ్చిపోదాం. ₹1 పెట్టే ₹10 తిరిగి ఇస్తారని ఎన్నో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, ఫ్యాంటసీ యాప్స్ మీకు ప్రామిస్ చేస్తారు. మీ డబ్బు తీసుకొని రిటర్న్స్ వస్తున్నాయని చూపించినట్టు మీ డబ్బు వాళ్ళు తీసేసుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ నుంచి దూరంగా ఉండండి. ఇదేందే ఎనీ టైం మనీ అంటారు, ఏ టైంలో డబ్బులు ఇస్తావు? హలో సార్, ఎక్స్క్యూజ్ మీ, నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా? చూడడానికి పెద్ద గంజాయి బ్యాచ్ ఊళ్ళగా ఉండవు, నువ్వు నాకు హెల్ప్ చేసేది ఏందిరా స్వామి? గూగుల్ తెలియలేదా ఇంత కనుక్కోవడానికి? అమ్మా గూగుల్ తల్లే, ఇప్పుడు కరూర్ వైశ్య బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్ చెప్పమ్మా. హలో, కరూర్ వైశ్య బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్ ఏనమ్మా ఇదే? ఎస్ సార్, మేము కరూర్ వైశ్య బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి. ఏం లేదమ్మా, ఇప్పుడు నా ఏటీఎం కార్డు పని చేయటం లేదు, కొంచెం చూసి చెబుతామా? మీరేం చింతించకండి, ఇప్పుడే నేను చెక్ చేసి చెప్తాను. సార్, ఒకసారి మీ ఏటీఎం కార్డు పైన ఉన్నటువంటి 16 నెంబర్ల డిజిట్స్ నాకు ఒకసారి చెప్పండి. 5344 4224 2224 6732. ఓకే సార్, ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ చెప్పండి. 12/2025 అమ్మా. ఓకే సార్, ఇప్పుడు మీ కార్డు వెనకాల సివివి నెంబర్ అనేది ఒకటి ఉంటుంది, చెప్పండి. సివివి అంటే ఏందమ్మా? మీరు కార్డు తిప్పిన తర్వాత ఒక 3 నెంబర్లు ఉంటాయి, అవి చెప్పండి. ఉంది 994. ఇప్పుడు మీ నెంబర్కి ఒక 6 డిజిట్స్ కోడ్ అనేది వస్తుంది. వచ్చిందమ్మా. చెప్పండి. ఇది 612223 అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక గంటలోనే మీ ఏటీఎం కార్డు అనేది యాక్టివేట్ అయిపోతుంది. మంచిదమ్మా. సార్, ఇంకొక విషయం, మీ కార్డ్ నెంబర్ కానివ్వండి, సివివి నెంబర్ కానివ్వండి, ఎక్స్పైరీ డేట్ కానివ్వండి, మొబైల్కి వచ్చే ఓటీపీ కానివ్వండి, అది ఎవ్వరికి షేర్ చేయకండి. ముఖ్యంగా ఏ బ్యాంక్ వాళ్ళు కూడా ఈ డీటెయిల్స్ అడగరు. ఓకేనా సార్? థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. డబ్బులు వస్తాయి ఇప్పుడు? వస్తాయి సార్. ఇదేంది, బ్యాంకులో నా అకౌంట్ నుంచి డబ్బులు కట్టిపోతున్నాయి. ఇదేంటి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది? ఎవరో డబ్బులు తప్పేస్తున్నారు. అయ్యయ్యో, నా కార్డులో డబ్బులన్నీ పోతున్నాయి. గూగుల్ లేదా ఇతర సెర్చ్ ఇంజిన్లో మీరు కస్టమర్ కేర్ నెంబర్ కోసం సెర్చ్ చేసినప్పుడు సైబర్ మోసగాళ్ళు ఫేక్ నెంబర్స్ని పెట్టి మీకేదో మంచి చేస్తున్నట్టుగా నమ్మించి మీ ఫోన్లో ఏపీకే ఫైల్ లేదా ఎనీ డెస్క్ వంటి రిమోట్ కంట్రోల్ యాప్స్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేయించి మీ బ్యాంక్ ఖాతాలో డబ్బుల్ని కొట్టేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్తూ క్లెయిమ్స్ గురించి మాట్లాడుతున్నా అని చెప్పి అలా కూడా మీ డబ్బులు కొట్టేయడం జరుగుతూ ఉంటుంది.
ఇంకా హోటల్స్, రెస్టారెంట్స్, రూమ్స్ బుక్ చేస్తున్నప్పుడు నకిలీ వెబ్సైట్స్ క్రియేట్ చేసి దాని ద్వారా కూడా మీ బ్యాంక్ ఖాతాలో నుంచి డబ్బులు కొట్టేయడం జరుగుతుంది. అందుకే మీరు ఏ సెర్చ్ ఇంజిన్లో అయినా అట్లాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో దొరికే కస్టమర్ కేర్ నంబర్స్ని వెరిఫై చేయకుండా మాత్రం వాడకండి. ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఫిర్యాదు చేయాల్సిన నంబర్ 1930 లేదా www.cybercrime.gov.in మీరు ఫిర్యాదు చేయొచ్చు. ఇంకా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కానీ ఫిర్యాదు చేయొచ్చు. అండ్ మీ బ్యాంక్ వాళ్ళకు కూడా ఈ సమాచారం ఇవ్వడం మర్చిపోకండి. హలో హలో. హాయ్, యువర్ కాఫీ స్మెల్స్ గుడ్. నన్ను పొగిడింది చాలు కానీ మన ఫ్యూచర్ గురించి ఏం చేశా? ఖర్చులేమో ఎక్కువైపోతున్నాయి, శాలరీ కూడా తక్కువే కదా. యా ఐ నో, మన ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఐఎమ్ ఆల్సో సర్చింగ్ ఫర్ మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్. స్టాక్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చుగా, మంచి ఐడియా కూడా. ఐడియా బాగానే ఉంది. స్టాక్స్ వాళ్ళే కాల్ చేస్తున్నారు, చాలాసార్లు కాల్ చేశారు. హలో, స్పీకర్ ఆన్ చేయి. చెప్పండి. హలో సార్, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. మీకు స్టాక్ చూసావా? మార్కెట్ ఇలా చెప్పాను, అలా కాల్ వచ్చింది. నీ మాట్లాడతా నువ్వు. ఇటువు. మా దగ్గర మంచి ఎందుకంత తొందర? నేను మాట్లాడతాం కదా, చెప్పండి. ఈ రోజు స్పెషల్ ఆఫర్ ఉంది సార్. మీరు ఒక 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే 10 years లో 50 lakhs అవుతుంది సార్. కానీ ఈ ఆఫర్ ఈ రోజు మాత్రమే ఉంది సార్. మీ అడ్రస్ డీటెయిల్స్ సెండ్ చేయండి సార్. నేను కొంచెం ఆలోచించి మళ్ళీ కాల్ చేస్తామండి. లేదు సార్, ఈ స్పెషల్ ఆఫర్ ఈ రోజు మాత్రమే ఉంది. మీరు 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే 50 lakhs అవుతుంది సార్. ప్రెసెంట్ మార్కెట్ లో మాది మంచి గుడ్ విల్ ఉన్న కంపెనీ సార్. ఇప్పటికిప్పుడు అంత అమౌంట్ సడన్ గా అంటే ఎలా? ఆలోచించుకోవడానికి ఏముందండి, మన యానివర్సరీ కోసం 10 lakhs దాచిపెట్టాం కదా, అందులో తీసిచ్చేద్దాం. సార్ మీరు ఇప్పుడే డబ్బు మొత్తం పే చేయాల్సిన అవసరం లేదు సార్. మీకు లింక్ పంపిస్తాం, మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఒక 1 rupee పే చేస్తే చాలు. ఓకే, నేను చేస్తాను. సెట్. డన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూసావా, మన టైం వేస్ట్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంతా ఎంత ఈజీగా అయిపోయిందో. ఏంటి, డబ్బులన్నీ కట్ అయిపోతున్నాయి? అరే ఇదేంటి, మన అకౌంట్ లోంచి మనీ డిడక్ట్ అయిపోతుంది. అయ్యో, ఫ్రాడ్ జరిగింది. ఇలాంటి ఫ్రాడ్ కాల్స్ కి గానీ, స్పామ్ కాల్స్ కానీ, మెసేజెస్ కి గానీ, వాట్సాప్ లింక్ కానీ, మెయిల్స్ కి గానీ Any ఇలాంటి digital డిజిటల్ format ఫార్మాట్ కి రెస్పాండ్ అవ్వకండి. ఎందుకంటే మాలాగా మీరు కూడా మనీ కోల్పోవచ్చు. జాగ్రత్త. ఏరా, పెళ్ళెప్పుడు చేసుకుంటావు? నాకు ఆడపడుచు లాంఛనాలు ఎప్పుడు ఇస్తావురా? నాకు ఇంట్రెస్ట్ లేదా ఏంటి? ఐ విష్. యాత్తమ్మా ఎన్ని రోజులు దాచుకుంటా, సంబంధాలు చూడవా? ఏం చేయమంటావు బాబు? ఊరు వాడ చుట్టాలు పక్కాళ్ళు తెలిసినోళ్ళు తెలియనోళ్ళు అందరికీ చెప్తున్నాం బాబు. ఒక్క సంబంధం కుదిరితే ఒట్టు. వాడికేమో లవ్ మ్యారేజ్ ఇష్టం లేదు, పెళ్లి సంబంధాలా కుదిరి చావడం లేదు. ఏం చేయమంటావయ్యా? చాలా చాలా సింపుల్. మనం ఇంట్లో గ్రాసరీస్ ఆర్డర్ చేసుకున్నట్టు, అలాగే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నట్టు ఆన్లైన్ లో అన్ని చక్కగా ఉన్నాయి మ్యాట్రిమోనీ సైట్స్. అందులో చూసుకుంటే సరిపోతుంది. ఆన్లైన్ లో పెళ్లి కూతుళ్ళ? సింపుల్ ఇంతే. ఎవరు వాళ్ళు? పెళ్లి కూతుర్లు ఆన్లైన్ లో. అరే మామయ్య, నా చెల్లి పెళ్లి సాక్ష్యం. ఏరా, తనేదో చెప్తున్నాడుగా. నాకైతే ఇంట్రెస్ట్ లేదు. వాడికి ఇంట్రెస్ట్ లేకపోతే నేనున్నానుగా, నేను చేసేస్తా. చేయండి. డీటెయిల్స్ అప్లోడ్ చేస్తే అయిపోయింది. ఇదిగో మెసేజ్ వస్తే చూసుకోరా. చంపేస్తున్నారా బాబు. హలో. హాయ్ అండి, మీ ప్రొఫైల్ చూశాను, బాగుంది, చాలా అందంగా ఉన్నారు. నేను మీ ప్రొఫైల్ చూశాను, నాకు మీరు నచ్చారు. నాకు అమ్మ లేదు. మీలాంటి ఫ్యామిలీలోకి రావడానికి చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మీ అమ్మని మా అమ్మలా చూసుకుంటాను. హాయ్. హాయ్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీ బర్త్డేకి మీకోసం ఒక గిఫ్ట్ పంపిస్తున్నాను. హే, నో నీడ్, నాకు ఇలాంటివన్నీ నచ్చవు. నా గిఫ్ట్ మన ప్రేమకి గుర్తుగా. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ. మన పెళ్లికి ముందు ఇలాంటివన్నీ షేర్ చేసుకోవడం.
హాయ్ అండి, నేను కస్టమ్స్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను. అదే మీకు విదేశాల నుంచి ఒక విలువైన పార్సల్ వచ్చిందండి. ప్రియా అన్న అమ్మాయి పంపించారు. అవును సార్, షీఈ్ మై ఫియాన్సే. ఓ నైస్ సార్. దానికోసం మీరు ఆర్బీఐ క్లియరెన్స్ తీసుకోవాలి. సో మీరు ఒక 6,000 పే చేయాల్సి ఉంటుంది సార్. ఎలా పే చేయమంటారండి? నేను క్యూఆర్ కోడ్ పంపిస్తాను, దానికి సెండ్ చేయండి సార్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. హలో సార్, చెప్పడం మర్చిపోయా, మీరు ఎక్స్ట్రా 900 రూపీస్ జిఎస్టీ కూడా పే చేయాల్సి ఉంటుంది సార్. ఓకే థ్యాంక్ యూ సార్. హలో బ్రదర్, ఇప్పుడే నేను మీ పార్సల్ని స్కాన్ చేశాను. అందులో ఇల్లీగల్ ఐటమ్స్ ఉన్నాయి. ఇలా ఇల్లీగల్ ఐటమ్స్ని సప్లై చేయడం నేరం. సో యాజ్ పర్ అవర్ కస్టమ్స్ రూల్ వీఆర్ గోయింగ్ టు ఫైల్ ఏ కేస్ ఆన్ యూ. అదేంటి అలా ఎలా అవుతుంది? లేదండి, ఇలా ఇల్లీగల్ ఐటమ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం తప్పు. దానికి మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. ప్లీజ్ సార్, వదిలేయండి. హలో బ్రదర్, ఇలాగ మీరు ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేసినందుకు ఎక్స్ట్రా 2 lakhs పే చేయాల్సి ఉంటుంది. ఈ ఎక్స్ట్రా మనీ మీరు పే చేస్తే ఇందులో నుంచి బయటపడొచ్చు. అదే మీకున్న ఫైనల్ ఆప్షన్. సార్ అలా కాదు సార్. లేదు అంటే మీ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి జైల్లో పెట్టాల్సి వస్తుంది. అవును సార్, నేను కడతాను. నేను కడతాను సార్. ప్లీజ్ సార్. ఓకే. ఏంటి లాయర్ గారు, ఏంటండి మోసాలా? ఇదేం చూసారండి, మీ వాడిని అమ్మాయి మోసం చేసింది. మొన్న కొన్ని అమ్మాయిలా మాట్లాడి మోసం చేసి 10 లక్షలు దొబ్బేశాడు. ఓడి అమ్మ, ఏం టెక్నాలజీలు అండి. ఒరే, మన కేసే బెటర్ అనుకుంటా. పదని కేసేటేద్దాం. పదండి. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్లో ఫేక్ ప్రొఫైల్స్ని నమ్మి వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో జాబ్స్ చేస్తున్నారని వాళ్ళకి గిఫ్ట్స్ పంపించడం, ఆ గిఫ్ట్స్ కోసం కస్టమ్స్ క్లియరెన్స్, ఆర్బీఐ క్లియరెన్స్ ఇలాంటి వేరియస్ రీజన్స్ వల్ల మీ డబ్బులు వాళ్ళకి పంపించి మోసపోవద్దు. మన బాబీ గారు చేసిన రీల్ కూడా వైరల్ అయిపోయిందిరా. మచ్చా, వీడియో వైరల్ అయిపోయిందిరా. నేను చెప్పలా అన్నా, మీ ఓడు ఒకడు ఉండేవాడు కదన్నా, రీల్స్ చేస్తా ఉండేవాడు. వాడి పేరేమే? వాడా రీల్స్ రజనే. వాడు ఇప్పుడు ఆడున్నాడు. అవును మచ్చా, పుష్ప 1 పాటలకు రీల్స్ చేసి భలే ట్రెండ్ అయిందో. వాడా పుష్ప 2 ఒక్క రీల్ కూడా పెట్టలేదు. వాడా రీల్ చేసే టైం ఆడు ఉంది. వాడికి రోల్స్ చుట్టడానికే టైం సరిపోవట్లేదు. రోల్సా అంటే డ్రగ్స్ కొడుతున్నాడు వాడు. మొదట్లో ఫ్రెండ్స్తో సరదాగా మొదలు పెట్టాడు రా. తర్వాత దానికి అడిక్ట్ అయ్యి అప్పులు పాలైపోయి ఇంటికి కూడా పోకుండా వీడు ఆడబడితే ఆడు పడుంటున్నాడు. పాపం అలా అమ్మని చూస్తే జాలేస్తుందిరా. అలాంటి వాళ్ళు ఏం చేయాలో మన పుష్పాన్ని ఎప్పుడూ చెప్పాడు రా. నమస్తే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ 1908 ఫోన్ చేయండి. వాళ్ళు వెంటనే డ్రగ్ అడిక్ట్స్ ని రీహాబ్ సెంటర్ తీసుకెళ్లి వాళ్ళ మామూలు మనుషులయ్యేంత దాకా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇక్కడ గవర్నమెంట్ ఉద్దేశం వాళ్ళని పనిష్ చేయడం కాదు, వాళ్ళకి హెల్ప్ చేయడం. నెంబర్ గుర్తుంది కదా, 1908. లెట్స్ హెల్ప్ ద విక్టమ్స్ ఫర్ బెటర్ సొసైటీ. హలో, ఎవరండి? గుడ్ మార్నింగ్ సత్యం గారు, మేము సిటీ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండమ్మా. సార్, ఫస్ట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ సార్. సార్, మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ అప్గ్రేడ్ అయింది సార్, విత్ అ లిమిట్ ఆఫ్ 5 lakhs సార్. అవునా అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సార్, ఇప్పుడు ఈ ప్రాసెస్ ని కంటిన్యూ చేయాలంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి సార్. మీరు ఓకే అంటే కంటిన్యూ చేద్దాం సార్. ఓకే అమ్మా. సార్, మీ క్రెడిట్ కార్డ్ ఉంది కదా సార్, దాని మీద ఉన్న 16-digit నెంబరు, అలాగే మీ క్రెడిట్ కార్డ్ బ్యాక్ సైడ్ ఉన్న 3-digit నెంబర్ చెప్పాలి సార్. ఓకే, చెప్తా అమ్మా, నోట్ చేసుకో. చెప్పండి సార్. టెల్ మీ. 1 సార్, 1 0 సార్ 0 0. సార్, మీరేదో రాంగ్ నెంబర్ చెప్తున్నట్టున్నారు సార్, ఒకసారి చెక్ చేసుకోండి. లేదమ్మా, నేను చెప్పింది కరెక్ట్ నెంబరే. ఆ నెంబర్కు నువ్వు ఫోన్ చేసావనుకో, నీకు కరెక్ట్ సమాధానం వస్తుంది. సార్, అది కాదు సార్, యాక్చువల్లీ ఇలాంటి ఆఫర్ మళ్ళీ మీకు రాదు సార్. బ్యాంక్ త్రూ మీకు ఇంత ఆఫర్ వస్తుందంటే 5 lakhs, ఇట్స్ నాట్ అ జోక్ సార్. నాకు ఇలాంటి ఆఫర్లు వద్దమ్మా. ఏం వేళాకోళంగా ఉందా? ఆడపిల్ల గొంతు మారితే గుర్తుపట్టలే అనుకున్నావా? తోలు తీసేస్తాను ఎదవా. సత్యం ఇక్కడ ఏమనుకున్నావో అర్థమైందా? అమాయకులు కనపడితే చాలు. తెలియని నంబర్ నుండి కాల్ చేసి పలానా బ్యాంక్ నుండి మాట్లాడుతున్నామని చెప్పి క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతున్నాం, ఫ్యామిలీ క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ వచ్చిందని చెప్పి పిన్, ఎక్స్పైరీ డేట్, ఓటీపీ అడిగితే చెప్పవద్దు. ఏపీకే లింక్స్ పంపితే డౌన్లోడ్ చేయవద్దు. బై మిస్టేక్ మీరు లింక్స్ లేదా ఏపీకే ఫైల్ క్లిక్ చేస్తే వెంటనే ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి కాల్ ఫార్వర్డ్ ఆప్షన్ని డిసేబుల్ చేయండి.
మొబైల్ని ఫ్లైట్ మోడ్లో పెట్టి ఇంటర్నెట్ కనెక్షన్ని డిస్కనెక్ట్ చేయండి. కంప్లైంట్ కోసం హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి లేక www.cybercrime.gov.inలో రిపోర్ట్ చేయండి. మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో లేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి మరియు మీ బ్యాంక్కి సమాచారం ఇవ్వండి. అరే ఏమైందిరా డల్గా ఉన్నావు? గర్ల్ ఫ్రెండ్ ప్రాబ్లమా? అవునరా, వర్క్ ప్రెషర్ వల్ల తనకి టైం ఇవ్వలేకపోతున్నాను. తను నాకు బ్రేకప్ చెప్పాలనుకుంటుంది, బట్ నాది ట్రూ లవ్. తనంటే నాకు చాలా ఇష్టం. తన్నే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో వాళ్ళు కూడా చెప్పాను, బట్ షీఈస్ నాట్ బిలీవింగ్ మీ. సో సాడ్. ఓ పని చేద్దాం, మంచి సిచ్యువేషన్ చూసుకుని ఎక్కడికైనా పిలిచి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదరా. సిచ్యువేషన్ అంటే గుర్తుకొచ్చింది, నెక్స్ట్ వీక్ తన బర్త్డే ఉంది. సూపర్, అయితే ఫ్యాంటాస్టిక్ ఆపర్చునిటీ. ఏదైనా మంచి గిఫ్ట్ ఇచ్చి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని ప్రాబ్లం సాల్వ్ చేసుకో. నైస్ ఐడియా. రేయ్, ఈ మధ్య నాకు ఎక్కువ మెసేజ్లు వస్తున్నాయి. ఐఫోన్ 16 Pro మీద 50% ఆఫ్ ఉంది. ఐఫోన్ 16 Pro ఐస్ అయిపోతారా, వెంటనే ఆర్డర్ చేసి. ఓకే, కానీ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదురా. రేయ్, 50% డిస్కౌంట్ ఇస్తుంటే ఎవడైనా క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తాడా? ఆర్డర్ చేయ ముందు అయితే పెట్టేస్తా. మళ్ళీ స్టాక్ ఉండదు. పెట్టేశాను రా. సూపర్. ఏంటి ఇదంతా మాకు బర్త్డే త్రిల్లా? నాకన్నా ముందు వచ్చి వెయిట్ చేస్తున్నావు? ఐఎమ్ రియల్లీ సారీ ఐషు. ఏదో వర్క్ ప్రెషర్ వల్ల నేను కలవలేదు తప్ప నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ. యువర్ ఆర్డర్ సార్. వెల్కమ్ సార్. సర్ప్రైజ్, నీకు ఇష్టమైన ఐఫోన్ 16 Pro. ఐఫోనా? థ్యాంక్ యూ. ఏ ఐషు ఐషు ఐషు, ఇక్కడ ఓపెన్ చేయొద్దు, ఇంటికెళ్ళి ఓపెన్ చేయి. ఐ కాంట్ వెయిట్, ప్లీజ్. ఐ లవ్ యూ. ఏంటిది? ఇది ఐఫోనా? డబ్బా ఫోన్ ఐఫోన్ బాక్స్ లో పెట్టి నా బర్త్డే రోజు నన్ను ఫూల్ చేస్తున్నావా? ఐ హేట్ యూ. ఐషు ఐషు, హలో, నిన్న నాకు నువ్వు ఒక డెలివరీ ఇచ్చావు, గుర్తుందా? నువ్వు ఇచ్చిన బాక్స్లో ఐఫోన్ లేదు, డబ్బా ఫోన్ ఉంది. సార్, నేను ఆఫ్టర్ ఆల్ డెలివరీ బాయ్ సార్. డెలివరీ మాత్రమే ఇస్తాను. మీకేమైనా కంప్లైంట్ ఉంటే కంపెనీ కస్టమర్ కేర్కి కాల్ చేసుకోండి. హలో హలో, స్విచ్ ఆఫ్ వస్తుందండి. Shit. ఏమైంది సార్? ఆన్లైన్లో ఆఫర్ ఉందని ఐఫోన్ ఆర్డర్ పెడితే డబ్బా ఫోన్ వచ్చింది. ఇదే మోసం రా బాబు. సార్, ఇది చాలా కామన్ గా జరుగుతుంది సార్. మీరే అలా అంటే మరి నా పరిస్థితి ఎవడికి చెప్పుకోవాలి సార్? మా ఆవిడ బర్త్డే వస్తుంది కదా అని నా శాలరీ టిప్పు రెండు కూడా పెట్టుకుని ఆన్లైన్ లో పట్టు చీర ఆర్డర్ పెట్టుకున్నా సార్. తీరా వచ్చిన తర్వాత చూస్తే అది పట్టు చీర కాదు కదా, పాకి చీర వచ్చింది సార్. దాంతో మా ఆవిడ దొబ్బులతో పాటు దెబ్బలు కూడా తిన్నారు సార్. ఈ కామర్స్ వాళ్ళు చేసే ఫ్రాడ్ వల్ల బెస్ట్ ఎంప్లాయీగా ఉండాల్సిన నేను నా బాస్ దృష్టిలో చెత్త ఎంప్లాయ్ అయ్యాను సార్. మా పాప కూడా క్లాస్ ఫస్ట్ వచ్చిందని చెప్పి వాళ్ళ డాడీ ప్లే స్టేషన్ ఆర్డర్ పెడితే చెత్త పేపర్స్ వచ్చాయి. ఆన్లైన్లో ఆర్డర్ చేసినా వస్తువులు రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బాబు. ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఇంత ఫ్రాడ్ ఉంటుందా? అన్అఫీషియల్ వెబ్సైట్స్ ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో భారీ డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ ట్యాప్ లో పడి ఆ వెబ్సైట్స్ నుంచి వచ్చే లింక్స్ ని క్లిక్ చేయకండి లేదా ఆ వస్తువులను కొనుగోలు చేసి మోసపోకండి. బిగ్ బాస్కెట్, బ్లింకిట్ ఆర్ డిమార్ట్ ఇలాంటి అఫీషియల్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోకుండా వాటి నుండి వచ్చే లింక్స్ ని క్లిక్ చేయకండి. సోషల్ మీడియాలో వచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదని 1-2 సార్లు చెక్ చేసుకోండి. ముఖ్యంగా పండగ ఆఫర్ల రూపంలో వచ్చే లింక్స్ ని, మరీ ముఖ్యంగా కొత్తగా ఒక 500 రూపాయల నోట్ వచ్చిందనే లింక్స్ ని క్లిక్ చేసి మోసపోకండి. ఫిర్యాదుల కోసం హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి లేదా మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఆర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి. సార్ రెడీయా?
సార్ సార్ ఫ్రీగా ఉండండి సార్. సార్ కొంచెం లెఫ్ట్కి రండి సార్. ఓకే సార్, రెడీ సార్, యాక్షన్. మీకు ఒక విషయం తెలుసా, ఈ రోజుల్లో ఫోన్లు మాత్రమే దొంగతనం చేయట్లేదు, ఫోన్లు ఉపయోగించి కూడా దొంగతనం చేస్తున్నారు. ఇలాంటి కేసులో దొంగలు ఒంటరిగా చేయడం లేదు, వాళ్ళకు అనుకూలంగా యాప్ సహకారం తీసుకుంటున్నారు. ఎలా చెప్పనా, మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. నమస్తే అండి, మీకు ఒక గుడ్ న్యూస్. మీకు ఇవ్వాల్సిన డబ్బులు యూపీఐ ద్వారా పంపిస్తున్నాం, రిసీవ్ చేసుకోండి. ఇంకో ఫోన్ కాల్ కూడా వస్తుంది. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నేను మీ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేయడం వల్ల మీ అకౌంట్ లో మనీ యాడ్ అయింది. మీకు ఇప్పుడే డబ్బులు పంపిస్తున్నాను, రిసీవ్ చేసుకోండి సార్. ఇప్పుడు ఇలా పిన్ను కొట్టగానే రావాల్సిన అమౌంట్ కాక మన అకౌంట్ నుంచి డెబిట్ అయిపోద్ది. ఎందుకంటే మనకు తెలియని ఒక విషయం దొంగలకి బాగా తెలుసు. అదేంటంటారా? యూపీఐ పిన్ నంబర్ డబ్బులు పంపించడానికి మాత్రమే వాడాలి, రిసీవ్ చేసుకోవడానికి వాడకూడదు. గుర్తు పెట్టుకోండి, యూపీఐ పిన్ పేమెంట్ చేయడానికి మాత్రమే వాడాలి, రిసీవ్ చేసుకోవడానికి అస్సలు వాడకూడదు. హలో మిస్ నేహ. యా నేహా దిస్ సైడ్, హూస్ దిస్? నేను ఏసీపీ అరుణ్ని మాట్లాడుతున్నాను. మీకు సంబంధించిన పార్సల్లో ఫేక్ పాస్పోర్ట్స్ అండ్ డ్రగ్స్ దొరికాయి, కాబట్టి మీ మీద నార్కోటిక్ కేసు అయ్యింది. ఈ విషయంలో దయచేసి మీరు కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాను. నేను ఏ పార్సల్ పంపించలేదే. 2641 1722 3455 ఇది మీ ఆధార్ నంబరే కదా? అవునండి. మాకు దొరికిన డ్రగ్స్ పార్సల్లో మీ ఆధార్ నంబర్తో పాటు పాన్ కార్డు కూడా అటాచ్ చేయబడింది. వాటితో పాటు మీ అడ్రస్ కూడా ఉంది. సో ఇక్కడ ఏదో పొరపాటు జరిగింది, ఇందులో నాకేం సంబంధం లేదు. దయచేసి మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి ప్లీజ్ సార్. ఏం జరిగిందో ఎలా జరిగిందో మాకు తెలియదు, మాకు అనవసరం. మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం. కొద్ది నిమిషాల్లో మీ బ్యాంక్ ఖాతాలన్నీ సీజ్ చేయబోతున్నాం. డిజిటల్ అరెస్ట్ అంటే అకౌంట్స్ అన్ని సీజ్ చేస్తే మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్లీజ్ సార్, కొంచెం కన్సిడర్ చేయండి సార్. సరే, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది, కాబట్టి కొద్దిగా రిస్క్ అయినా మీకు హెల్ప్ చేయగలను. చెప్పండి. నేహ గారు, మేము డిపార్ట్మెంట్ తరఫున ఒక టెంపరీ అకౌంట్ నంబర్ పంపిస్తాను. ఆ అకౌంట్కి మీ ఖర్చులకు సరిపోయేంత 5 లక్షలు 10 లక్షలు అందులో డిపాజిట్ చేసుకోండి. ఆ పని ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది మీకు. ఈ అకౌంట్ ఏ క్షణంలో అయినా బ్లాక్ చేయొచ్చు. మీ అకౌంట్ సీజ్ అయినాక మేము ఎలాంటి హెల్ప్ చేయలేం మీకు. సార్, సడన్ గా అంటే నాకేం చేయాలో తెలియడం లేదు. నేహా గారు, మీకు అర్థం కావడం లేదు. ఇలాంటి నార్కోటిక్ కేసులో ఇరుక్కొని ఎంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఒక పోలీస్ ఆఫీసర్గా నాకు బాగా తెలుసు. అంతేకాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీతో పాటు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ముందు మీకు డబ్బులు చాలా అవసరం పడుతుంది. నా మాట విని ఈ కేసు తేలేంత వరకు నేను చెప్పిన అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేసుకొని వాడుకోండి. అలా చేస్తే ఆ అకౌంట్లో వేసిన డబ్బులు నువ్వు కాజేస్తావా? ఏంటి మీరనేది? దొంగ తెలివితేటలు ప్రదర్శించింది చాలు, ఇక ఆపే. రే, నేను కూడా పోలీస్ ఆఫీసర్ని. దిస్ ఇస్ డీసీపీ నేహా. గాట్ ఇట్? నేను పోలీస్ ఆఫీసర్ని కాబట్టి ఇలాంటి ఫ్రాడ్ కాల్స్ నుంచి తప్పించుకోగలిగాను. డిజిటల్ అరెస్ట్ అనేది మోసగాళ్లు మిమ్మల్ని భయపెట్టి డబ్బుల్లాగే ప్రయత్నమిదని మీరు తెలుసుకోవాలి. ఏ ఫ్రాడ్ ఏజెన్సీ ఫోన్ కాల్స్ చేసినా కంగారు పడిపోయి మీ అకౌంట్ డీటెయిల్స్ ఎవరికీ షేర్ చేయొద్దు. అంతేగాక మీ అకౌంట్లోని డబ్బులు వేరే అకౌంట్కి పంపించి మోసపోవద్దు. ఇలాంటి డిజిటల్ మోసాలని అరికట్టేందుకు ప్రభుత్వం 1930 అనే టోల్ ఫ్రీ నంబర్ని ప్రవేశపెట్టింది. మీకేదైనా అనుమానం వస్తే వెంటనే ఈ నంబర్కి ఫోన్ చేయండి. క్యాంపస్ సెలక్షన్స్లో జాబ్ వచ్చింది. నాన్న కష్టపడింది చాలు, ఇక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమన్నాడు. అమ్మ కోసం కొంచెం పెద్ద ఇల్లు తీసుకోవాలి. చెల్లిని తనకిష్టమైన మెడిసిన్ చదివించాలి. శేఖర్కి ఇలాంటి కలలు ఎన్నో ఉండేవి, కానీ డ్రగ్స్ అలవాటయ్యాక శేఖర్కి తన కలలతో పాటు జీవితంలో మరెన్నో దూరం అయ్యాయి. అమ్మా,
స్టోర్కి వెళ్ళొస్తానమ్మా. ఇలా ఒక్క శేఖరే కాదు, ఎందరో యువత యువకులు ఈ డ్రగ్స్గా ఆకర్షితులై తమ జీవితాల్ని నాశనం చేసుకుంటారు. మీకు తెలిసి ఎవరైనా ఈ డ్రగ్స్ అమ్మటం కానీ కొనటం కానీ వినియోగించడం కానీ చేస్తున్నట్లయితే ఆ సమాచారాన్ని వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి తెలియచేయండి. మీరు చేయాల్సిన ఫోన్ నెంబర్ 87-126-71111. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. బాధితులను ఆ మత్తు నుండి దూరం చేయటమే వారి ఆశయం తప్ప శిక్షించడం కాదు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న మన తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో నాతో పాటు మీరు చేతులు కలపండి. అయితే చెప్పు, మన బేబీ పుట్టాక వెకేషన్కి ఎక్కడికి వెళ్దాం? నీకు తెలుసు కదా, చాయిస్ విల్ ఆల్వేస్ బి యువర్స్. నీ ఇష్టం, నువ్వు ఎక్కడికంటే అక్కడికి వెళ్దాం. బట్ డోంట్ మిస్ ఫుడ్ ఆన్ టైం, డోంట్ మిస్ టేకింగ్ మెడికేషన్ ఆన్ టైం అండ్ టేక్ కేర్ ఆఫ్ ద బేబీ. ఏదైనా ట్రైనింగ్కి వెళ్తున్నావా? అట్లేం లేదు, నథింగ్. ఐ హోప్ టైం విల్ హీల్ ఆల్ ద థింగ్స్. ఇదిగో జ్యూస్ తీసుకో. Dave, when my dad selected you, I really didn't know నువ్వు నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటావని. You're just beyond everybody's expectations. థ్యాంక్ యూ స్వీట్ హార్ట్. త్వరగా జ్యూస్ తాగి రెస్ట్ తీసుకో. బాయ్. Take care. Dave! What's wrong, Dave? What happened? ఐఎమ్ రియలీ సారీ ఇషా. కొన్ని రోజుల ముందు నాకు ఇన్స్టాగ్రామ్లో క్యాజువల్ ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేశాను అండ్ ఇట్ వాస్ జస్ట్ ఎ క్యాజువల్ చాట్. స్లోగా లైక్ సమ్హౌ ఐ ఫెల్ట్ వెరీ సూతింగ్ వైల్ టాకింగ్ టు హర్ అండ్ సమ్హౌ ఇట్ జస్ట్ ఎండెడ్ అప్ గోయింగ్ ఇన్ టు ఎ కాల్. నార్మల్ కాల్స్ నుంచి కొన్ని రోజులకి అది వీడియో కాల్గా మారింది. టాకింగ్ ఆన్ మ్యూట్ కాల్స్ టు హర్ అండ్ కొన్ని రోజుల తర్వాత షీ సెంట్ ఎ మెసేజ్ సేయింగ్, రే మర్యాదగా డబ్బులు పంపిస్తావా లేదా, లేదంటే నాతో మాట్లాడిన నీ న్యూడ్ వీడియోస్ అన్ని నీ ఫ్యామిలీకి పంపిస్తా. సరే నేను మనీ పే చేస్తాను, జస్ట్ లీవ్ మీ అవుట్ ఆఫ్ ఇట్ అంటే షీ టుక్ ద మనీ. 2 days కామ్గా ఉండింది. మళ్ళీ 3-4 days తర్వాత షీ కాల్డ్ రే అండ్ ఇంకా 3 లక్షలు కావాలి. షీ సెడ్ నువ్వు ఇమీడియట్గా మనీ పే చేయకపోతే నీ న్యూడ్ వీడియోస్ అన్నీ మొత్తం అడల్ట్ వెబ్సైట్స్లో సోషల్ మీడియా నెట్వర్క్స్లో పోస్ట్ చేస్తారని బెదిరిస్తుంది. పంపిస్తావా లేక అప్లోడ్ చేయమంటావా? దిస్ వుడ్ బి ఏ వెరీ స్టింజెంట్ కేస్ అగైన్స్ట్ యూ అండ్ ఇట్స్ ఎ సెక్స్టార్షన్ కేస్. నీ మొత్తం న్యూడ్ వీడియోస్ అన్ని నా దగ్గరకు వచ్చాయి. నీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. సార్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మర్యాదగా డబ్బులు పంపి, లేదంటే ఇంటి దగ్గరకు వచ్చి అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఐ డోంట్ నో వాట్ టు డూ ఇషా, సో ఐ వెంట్ టు ఏ స్టేజ్. ఒకవేళ ఇది కానీ బయటకు వస్తే ఫ్యామిలీ మెంబర్స్లో నా మీద ఉన్న ఒక ఒపీనియన్, నౌ ఇట్స్ అగైన్ దేర్ కాల్. ఆన్సర్ చే దేవ్. పర్లేదు, ఆన్సర్ చేయి. హలో. రేపు ఆన్ స్టార్ ఇంకా డబ్బు పంపిలేదేంటి? మీ ఆవిడకి వీడియోస్ పంపమంటావా, లేదంటే మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేయమంటావా? ఏయ్ నంగనాచి, పంపించవే, ఫ్యామిలీ అంతా కలిసే చూస్తాం. హూ ఇస్ దిస్? దిస్ ఇస్ దేవ్స్ వైఫ్. నువ్వు భయపెట్టేస్తే భయపడిపోతాం అనుకుంటున్నావా? దేవ్కి మేమందరూ ఉన్నాం అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి విషయాల్లో యాజ్ అ ఫ్యామిలీ వీ విల్ ఆల్వేస్ స్టాండ్ ఫర్ హిమ్. I am going to raise a complaint on you on cybercrime calling 1930. Okay? And you dare repeating such activities again. Stupid. Dave, you don't worry. లైఫ్లో ప్రతి ఒక్కరికి ఇలాంటి ఒక వీక్ సిచ్యువేషన్ వస్తుంది. అలాంటి టైంలో అర్థం చేసుకునేదే కదా ఫ్యామిలీ అంటే. బీ కూల్. అందరికీ ఒక ముఖ్యమైన సూచన, ఈ మధ్య హనీ ట్రాప్ అనే సైబర్ మోసాలు ఎక్కువ అవుతున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్ ఇలాంటి వాటిల్లో అపరిచితులు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తున్నారు. ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాక చాలా ఎక్కువసేపు చాట్ చేసి వీడియో కాల్స్ చేయమంటారు.
ఆ వీడియో కాల్స్లో న్యూడ్ పిక్చర్స్ లేకపోతే న్యూడ్గా కనిపించి మనల్ని కూడా అలానే చేయమంటారు. అలా చేసినప్పుడు వాళ్ళు ఎంతోమంది స్క్రీన్ రికార్డ్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తారు. మనం డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతాము అండ్ అలాగే మీ రిప్యుటేషన్ నాశనం చేస్తామని బెదిరిస్తారు. ఇలాంటి ఎంతోమంది హై ప్రొఫైల్ వ్యక్తులు అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్ని చాలా టార్గెట్ చేస్తున్నారు. అండ్ సొసైటీ వల్ల లేకపోతే ఫ్యామిలీ పరువు పోతుందని చెప్పి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నారు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ముఖ్యంగా మనం స్ట్రేంజర్స్ నుంచి అపరిచితుల నుంచి వీడియో కాల్స్ ఎత్తకూడదు. ఒకవేళ ఎత్తాల్సి వస్తే మన ఫ్రంట్ కెమెరా ఆఫ్ చేసి పెట్టుకోవాలి. అండ్ ముఖ్యమైనది ఏంటంటే ఇలాంటి వాటికి మనము ఎప్పుడు లొంగకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ఇలాంటి మోసాలకి గురైతే వెంటనే 1930కి కాల్ చేయండి లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో కంప్లైంట్ చేయండి. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసానో కానీ ఏమి చేయకుండానే నా అకౌంట్లోకి డబ్బులు వచ్చాయి. బ్యాంక్ డీటెయిల్స్, 10 గ్రాములకి పైగానే నేను గోల్డ్ కొనుక్కోవచ్చు. ఓటీపీ 1,20,000 నా అకౌంట్లోకి రాగానే మా ఆయనకి ఫోన్ చేసి సర్ప్రైజ్ చేస్తాను. అయ్యో అయ్యో ఏంటిది, నా అకౌంట్లోకి డబ్బులు రావడం కాదు, నా అకౌంట్లోంచి 4,20,000 పోయాయి. ఇలా ప్రలోభ పెట్టేటువంటి మెసేజెస్ కాల్స్ వచ్చినప్పుడు ఆతృతపడి రిప్లైలు ఓటీపీలు ఇవ్వకండి. ఇలాంటి సైబర్ స్కామ్లని తిప్పి కొట్టి చెప్పండి నో. బనానా తిను. ఏమండి పిల్లలకి వెకేషన్ వస్తుంది, ఈసారి మంచి ట్రిప్ కి వెళ్దామండి. మమ్మీ ఈసారి చిల్డ్రన్ కార్నివల్ కి వెళ్దాం. మమ్మీ నువ్వు నన్ను కిడ్స్ పార్క్ కి తీసుకెళ్తానన్నా. ఏమండి పిల్లలు బోర్ అయిపోతున్నారు, ఒక లాంగ్ ట్రిప్ ప్లాన్ చేద్దామండి. అమ్మో, ఈ హాలిడే సీజన్ లో ట్రిప్ అంటే ట్రావెల్ ఏజెంట్ ఆస్తులు అడుగుతాడు. హలో. హాయ్ సార్, మేము ఎస్బీఐ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం. మీకు క్రెడిట్ కార్డ్ ఉంది కదా? అవును, నేను ఈ మంత్ బిల్ ఆల్రెడీ పే చేశాను కదా. దానికోసం కాదు సార్, మీరు మా క్రెడిట్ కార్డ్ మంచిగా యూజ్ చేస్తున్నందుకు అండ్ మీ సిబిల్ స్కోర్ బాగా మెయింటైన్ చేస్తున్నందుకు మీకు కొన్ని రిడీమ్ పాయింట్స్ వచ్చాయి. అవి క్లెయిమ్ చేసుకుంటారని మీకు కాల్ చేశాను. సరే, నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత క్లెయిమ్ చేసుకుంటాను. సార్ అలా కాదు సార్, మీరు ఈ మంత్ లోపల పాయింట్స్ క్లెయిమ్ చేసుకోవాలి, లేదంటే ఎక్స్పైర్ అయిపోతాయి సార్. సరే, ఈ మంత్ ఎండ్ క్లెయిమ్ చేసుకుంటాను. ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను, ఫోన్ పెట్టండి. సార్ మీరు నైట్ లోపల క్లెయిమ్ చేసుకుంటే మీకు కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తాయి సార్. బెనిఫిట్సా? అవును సార్, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సార్. ఓకే, 1 minute. చెప్పండి. సార్ మీరు ఇయర్లీ కట్టాల్సిన యాన్యువల్ ఛార్జెస్ కట్టాల్సిన అవసరం లేదు. పైగా మీరు స్పెషల్ కస్టమర్ కాబట్టి మీరు రిడీమ్ పాయింట్స్ ని క్లెయిమ్ చేసుకుని ఫ్యామిలీ టూర్ కి ఫ్రీగా వెళ్ళొచ్చు సార్. ఫ్యామిలీ టూర్ అంటే డెస్టినేషన్ ఏదైనా పర్వాలేదా? ఎస్ సార్, ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఓకే, నా రీడింగ్ పాయింట్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? ఇప్పుడు మీకు లింక్ వస్తుంది చూడండి. వచ్చింది. ఇప్పుడు ఆ లింక్ లో మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి సార్. ఓకే, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అంటే మీ క్రెడిట్ కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, పిన్ ఎంటర్ చేయండి సార్. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది, అది కూడా ఎంటర్ చేయండి. చేశాను. ఓకే సార్, ఇప్పుడు మీరు లింక్ సబ్మిట్ చేసిన తర్వాత మీ పాయింట్స్ ఆటో రీడీమ్ అయిపోయి మీకు నెక్స్ట్ ఇయర్ ఛార్జెస్ అన్ని 0 అయిపోతాయి సార్. ఓకే, మరి మా టూర్ సంగతి ఎలా తెలుస్తుంది? ఇంకో 10 minutes లో మా ఏజెంట్ మీకు కాంటాక్ట్ అవుతాడు, మీరు అతనితో మాట్లాడొచ్చు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాన్న, we are all going to Goa. ఇదేంటి, నా అకౌంట్ నుంచి 75,000 కట్ అయింది. అరే, ఇంకో 50,000 కట్ అయింది. నా అకౌంట్కి ఏమవుతుంది? అదేంటండి, ఎవరికైనా ఓటీపీలు ఇచ్చారా? ఇందాక కస్టమర్ కేర్ వాడు లింక్ పంపిస్తే దాంట్లో కార్డ్ డీటెయిల్స్ అండ్ ఓటీపీ ఎంటర్ చేశాను గీత. అయ్యో, అసలు ఎలా వాళ్ళకి ఓటీపీలు అవన్నీ ఇచ్చేస్తారండి? చెప్తూనే ఉన్నారు కదా ఫ్రాడ్స్ జరుగుతున్నాయని. కస్టమర్ కేర్ కదా, ఫ్రీ టూర్ అంటే ఆలోచించలేదు గీత. ఇంతకీ ఏమైందిరా? మోసపోయాం మావయ్య. ఏమండి పదండి, సైబర్ క్రైమ్ లో రిపోర్ట్ చేద్దాం. సరే పద. ఇది ఒక ముఖ్యమైన సందేశం. చాలామంది క్రెడిట్ కార్డ్ రీడీమ్ పాయింట్స్ అనే పేరుతో ఏపీకే ఫైల్స్ పంపుతున్నారు. ఇది ఒక పెద్ద మోసం. మీరు లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ ఫైల్స్ కానీ లేకపోతే ఎవరైనా పంపించినప్పుడు ఈ ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయకుండా అండ్ అలాగే ఇన్స్టాల్ చేయకుండా ఉండాలి. ఒకవేళ ఇన్స్టాల్ చేస్తే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, సివివి పిన్ లేదా పాన్ కార్డ్
ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అండ్ అలాగే ఏటీఎం పిన్ హ్యాకర్స్ చేతికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అది వెళ్ళినప్పుడు అదే కాకుండా మీ ఫోన్ని కూడా ఒక రిమోట్ కంట్రోల్గా చేసి మీ ఖాతాల నుండి డబ్బులు దొంగలిచ్చే అవకాశం ఉంది. గుర్తుంచుకోండి, బ్యాంకులు ఎప్పుడు సివివి నంబర్, పాన్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అలాగే పిన్ నంబర్ ఎప్పుడు అడగవు. ఎవరైనా లింక్ పంపినా లేకపోతే ఫైల్స్ పంపినా వెంటనే అవి ఓపెన్ చేయకుండా డిలీట్ చేయండి. ఒకవేళ మోసపోతే ఇమీడియట్గా 1930కి కాల్ చేయండి, లేకపోతే నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్కి కంప్లైంట్ చేయండి. ఏమ్మా లక్ష్మి, బాబాయ్ ఇవాళ ఏం కూరలు ఇస్తున్నావు? నిన్న తోటకూర తిన్నారు కదా, విటమిన్ కే వచ్చి ఉంటుంది. ఇవాళ కాలీఫ్లవర్ తినండి, విటమిన్ సి వస్తుంది. అలాగే అలాగే. ఇదిగోండి బాబాయ్. చిల్లరా ఉంచుకోమ్మా. పరాయి సొమ్ము పాము లాంటిది బాబాయ్, మనం ఉంచుకుంటే మనల్నే కాటేస్తుంది. నేను తీసుకోను. మంచి పిల్లవే. ఏంటి కేవైసీ అప్డేట్ చేయాలా? ఆధారు పాన్ ఎంటర్ చేసి మీకు ఓటీపీ సబ్మిట్ చేయాలి, అంతే కదా? మీరు లింక్ పంపించండి, చేసేద్దాం. ఫ్రెష్ కూరగాయలు ఏమున్నాయి? ఇవన్నీ ఫ్రెషే. ఫ్రెషా? ఏం ఫ్రెష్ ఉన్నాయి? వంకాయ ఏమో వంకరగా ఉంది, టమాటా ఏమో పుచ్చిపోయింది, ఆలుకేమో బొక్కలు. తెలిసిందేగా. ఇంకా ఏం తెలుసు నీకు? అన్నీ తెలుసు మాకు. గోడౌన్ నుంచి తక్కువ రేట్లు తీసుకొచ్చి ఇక్కడ మా అందరికి హై రేట్స్కి అమ్ముతారు. ఇన్ని తెలిసిన నీకు బ్యాంక్ వాళ్ళు కేవైసీ అప్డేట్ చేయడానికి ఎలాంటి లింకు పంపరని తెలీదా? తెలీదు. అలా అప్డేట్ చేయాలంటే నేరుగా బ్యాంక్ వెళ్ళి అప్డేట్ చేయాలని తెలీదా? తెలీదు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఇన్ఫర్మేషన్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదని తెలీదా? తెలీదు. అలా చేస్తే నీ ఖాతా ఖాళీ అవుతుందని తెలీదా? తెలీదు. బేరాలు అడ్డమైతే తెలుసు కానీ సైబర్ కేటగాళ్ళ చేతుల్లో మోసపోకూడదని తెలీదా? తెలీదు. కేవైసీ లింక్ మీద క్లిక్ చేసుంటే నా ఖాతా అంతా ఖాళీ అయిపోద్దని తెలిసింది. థ్యాంక్స్ అమ్మా. ముందు మీరు తెలుసుకోండి. తెలియని నెంబర్స్ నుండి కాల్స్ కానీ మెసేజెస్ కానీ వస్తే వాటి మీద క్లిక్ చేయకండి, వెంటనే డిలీట్ చేసేయండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వృద్ధులు, పదవి విరమణ చేసిన వాళ్ళు, గృహిణులు వచ్చిన లింక్స్ ని సరిగ్గా గమనించకుండా క్లిక్ చేసి మోసపోతున్నారు. ఇలా మోసపోతున్న వాళ్ళల్లో ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళే ఉండటం ఆశ్చర్యం. సైబర్ కేటుగాళ్ళు రోజుకొక కొత్త పద్ధతిలో మన ముందుకొస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి సైబర్ మోసగాళ్ళని అరికట్టడానికి 1-930కి కాల్ చేయండి. గుడ్ మార్నింగ్ డాడ్. అన్ని ఖర్చులు, ఫీజులు, ఈఎంఐలు అన్నీ పోను, ఇవి మిగిలాయి. డాడీ నాకు బైక్ కొనిస్తా అన్నావు. కొందాం నాన్న, ఒక 2 months లో కొందాం. నాన్న మరి నా ఐఫోన్ ఇప్పుడే కదా వచ్చింది. ఏండి కాఫీ తీసుకురానా? ఏండి ఒక మాట అడగచ్చా? ఏమ్మా? అది బాబు బైక్ అడిగితే, పాప ఐఫోన్ అడిగితే ఇచ్చే పొజిషన్లో లేకుండా ఉన్నాము. వాళ్ళ ఫ్యూచర్ ఎలా సెక్యూర్ చేస్తామండి? ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామండి. ఏమ్మా, దానికి పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది? స్టాక్ మార్కెట్, స్టాక్స్, షేర్స్ అంటా ఉంటారు గ్రూపుల్లో, వాట్సాప్లో, టెలిగ్రామ్లో. మా ఫ్రెండ్ సుజాత వాళ్ళు కూడా ఏదో స్టాక్లో ఇన్వెస్ట్ చేసి కోట్లు సంపాదించారంటండి. మనం కూడా ఇన్వెస్ట్ చేద్దామా? ఏమ్మా, దానికి లక్షల పెట్టుబడి కావాలి, ఎక్కడి నుంచి చేస్తాం మనం? నా బంగారం అమ్మేద్దాం అండి. పుట్టింటోళ్ళు ప్రేమగా పెట్టిన బంగారాన్ని ఎలా అమ్మేస్తాం? పోనీ తాకట్టు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, డబ్బులు తెచ్చి. డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ విడిపించేద్దాం. ప్లీజ్ అండి, ఆలోచించండి పిల్లల భవిష్యత్తు కోసం. కాదమ్మా, దీని గురించి మనకి ఇన్ఫర్మేషన్ కూడా లేదు, ఎక్కడి నుంచి ఇన్వెస్ట్ చేస్తాం? అవి వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ అంటున్నారు కదా, అందులో నెంబర్స్ ఉండొచ్చు కదా, డీటెయిల్స్ తీసుకోండి. చేద్దామండి ప్లీజ్. పిల్లల భవిష్యత్తు అంటే చేద్దాం. స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ముందుగా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకునే అమౌంట్ మా అకౌంట్ నెంబర్లోకి పంపించవలసి వస్తుంది. ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి లాభాలు వస్తాయో మేమే మీకు చెప్తాం. అలాగే మీ తరఫున మేమే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసి వచ్చే లాభాల్ని ఎప్పటికప్పుడు మీ అకౌంట్లో జమ చేయబడుతుంది.
కొంచెం కొంచెం కడుతూ పోతే మంచిది కదా. అప్పుడు కొంచెం తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే తక్కువ లాభాలు వస్తాయి. అదే ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు చూడవచ్చు. స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఎలా చేయాలో మేము చెప్తాం. మీరు చేయాల్సిందలా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు. ఇండియాలో స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్లో లోయర్ సర్క్యూట్, అప్పర్ సర్క్యూట్ ఉండడం వల్ల లాభాలు ఆర్జించలేకపోతున్నాం. అదే మనకి మంచి ప్రాఫిట్స్ రావాలంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లో మీ డబ్బు పెట్టుబడి పెడితే డబుల్ ట్రిపుల్ ఏ గోల్డెన్ ఛాన్స్ మేము కల్పిస్తాం. ఇండియా నుండి కొనాలంటే మీ అమౌంట్ డాలర్ రూపంలో ఉండాలి. మీ డబ్బు మా అకౌంట్లో వేయండి, మేము డాలర్ రూపంలో మార్చి ఇండియా నుండి స్టాక్స్ కొంటాం. మీకు అన్ని వివరాలు ప్రాక్సీ వెబ్సైట్ ద్వారా ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్లో తెలియపరుస్తాం. హలో సుజాత, నేను. ఏంటి విషయం? మరి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసాం కదా, కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాము. 5,000 కాస్త 10,000 అయింది, 10,000 కాస్త 20,000 అయింది. అవునా? ఇప్పుడు మాకు చాలా లాభాలు వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది సుజాత. త్వరలో నీ దగ్గర తీసుకున్న డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేస్తాను. నా డబ్బులు దేవుంది లేక ఇద్దు గాని నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. నేను కూడా మా ఆయనకి టెలిగ్రామ్ లో పెట్టిన ప్రాఫిట్స్ చూపించాను. ఆయన కూడా ఇంకా ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేద్దాం అన్నారు. ఓకే, ఒక నిమిషం, ఏదో ఫోన్ వస్తుంది. ఏమండి, చెప్పండి. బంగారం, మన స్టాక్స్ చాలా బాగా పెరుగుతున్నాయి. మన అకౌంట్ లో ఇప్పుడు నిజమా? భారీ లాభం కనబడుతుంది. చూడండి, మనం పెట్టిన స్టాక్ డబుల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇంకా ఎక్కువ పెట్టుబడి పెడదామండి. ఎంత ఎక్కువ పెడితే అంత ఎక్కువ లాభాలు వస్తాయి, అంతేగా? అలాగే మన దగ్గర ఉన్న అమౌంట్ అంతా ఇన్వెస్ట్ చేసేద్దాం. అలాగేనండి. సరేనా? సరే. గాడ్, ఎన్నిసార్లు ట్రై చేసినా విత్డ్రా అవ్వదేంటి అమౌంట్? ఓకే ఓకే, ఫోన్ చేస్తా ఉండు. హలో హలో, నేను రవి అండి. మార్నింగ్ రవి గారు. అది మన స్టాక్ మార్కెట్ యాప్ అకౌంట్ ఉంది కదా, దాంట్లో డబ్బులు ఉన్నాయి కానీ విత్డ్రా చేస్తే అవ్వట్లేదు. మీరేం టెన్షన్ పడకండి రవి గారు. మీరు అమౌంట్ విత్డ్రా చేయాలనుకుంటే మాకు సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి కొన్ని ఎక్స్ట్రా సర్వీస్ ఛార్జీలు ఉన్నాయి, అవి పే చేయండి. మీరు ఎంత తొందరగా పే చేస్తే మీ అమౌంట్ అంత తొందరగా మీ అకౌంట్లోకి వస్తాయి. ఓకేనా? అది కాదు, లాస్ట్ టైం సర్వీస్ ఛార్జ్, సర్చార్జ్ అన్నారు, ఇప్పుడేమో జిఎస్టీ మ్యాండేటరీ కదా సార్. అయినా గవర్నమెంట్ రూల్స్ మీకు అన్ని తెలుసు కదా. ఇది ఒకటి కట్టేస్తే విత్డ్రా చేసుకోవచ్చు కదండి అమౌంట్. అంతే కదా సార్. అయినా మీ డబ్బులు మీరు డ్రా చేసుకోవడానికి ఇబ్బంది ఏముంది సార్? డన్ అండి, డన్ డన్, వెంటనే వెంటనే. Thank you, థ్యాంక్ యూ, పంపిస్తున్నాను. రైట్. ఏంటంట? ఇప్పుడు మన దగ్గర కొంచెం క్యాష్ ఉంది, నా అకౌంట్ లో కొన్ని డబ్బులు ఉన్నాయి, మొత్తం కలిపి అదేదో లాస్ట్ జిఎస్టీ కట్టాలంటమ్మా. ఎంత? అదేదో 40,000 ఉంది, అది కట్టేస్తే మన యాప్ అకౌంట్ లో ఉన్న డబ్బులు మొత్తం విత్డ్రా చేసుకోవచ్చు. నా సేవింగ్స్ అకౌంట్ కూడా చెక్ చేయండి. చూద్దాం ఒక నిమిషం. యా, కట్టేసాము. ఇవాళ విత్డ్రా చేస్తున్నాము. బాబుకి బైక్, అమ్మాయికి ఐఫోన్, నీ నగలు, ఇంకా కొన్ని సేవింగ్లు, ల్యాండ్లు ఇవన్నీ కొనుక్కుందా. అసలు దిగులే పడకుమా. షేర్ మార్కెట్ లో మస్తు ప్రాఫిట్ పేరుతో మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ళు, జాగ్రత్తగా ఉండండి. అది మనం పెట్టుబడి పెట్టిన కంపెనీ కదా. మనం మోసపోయాం. స్టాక్ మార్కెట్కి సంబంధించిన కాల్స్ ఆర్ మెసేజెస్కి మనం రెస్పాండ్ అయినప్పుడు ఫేక్ టెలిగ్రామ్, వాట్సాప్లో మనల్ని మెంబర్లుగా జాయిన్ చేసి డీప్ ఫేక్ టెక్నాలజీతో వీఐపీలే పలానా కంపెనీలో పెట్టుబడులు పెట్టండి అని మనకు సూచనలు ఇస్తున్నట్టు మనల్ని వీఐపీ మెంబర్లుగా మార్చి తక్కువ లాభాలు ముందు చూపించి ఆ తర్వాత ఎక్కువ పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని ఆశ చూపించి ఫేక్ వెబ్సైట్ల సహాయంతో మోసం చేసే అవకాశం ఉంది. ఫిర్యాదుల కోసం హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి, లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి, లేదా మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఆర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. మేడం ఏంటి ఇంకా రాలేదు? వస్తారు చూడు, ఇవాళ మేడం రాగానే థ్యాంక్స్ చెప్తారు. అంత కనికార్యం ఏం చేసావేంటి? వెయిట్ అండ్ సీ, చూస్తావు కదా. హాయ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. మ్యామ్, తిరుపతిలో దర్శనం. బాలు, మేడం వచ్చారు, గెట్ రెడీ. మేడం వస్తే థ్యాంక్స్ చెప్తారు అది ఇది అన్నావు, కనీసం ఆవిడ నిన్ను కేర్ కూడా చేయలేదు. కంగారు ఎందుకు, ఇప్పుడే కదా వచ్చారు, చెప్తారు ఆగు. ఫీల్ క్లియర్. హీరోయిన్ గారిని రమ్మనండి. హలో, హాయ్ హాయ్. రెడీ? యాక్షన్.
థ్యాంక్స్ చెప్తారనో ప్యాకప్ అయిపోయి వెళ్ళిపోతున్నారు కూడా. అదేరా నాకు అర్థం కావట్లేదు. ఈ పార్టీకి థ్యాంక్స్ చెప్పాలి కదా. ఇంతకీ మ్యాటర్ ఏంటి? మేడం నిన్న తిరుపతి వెళ్ళారు తెలుసు కదా. తెలుసు, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చూశాను. అదే నిన్న తన ఫోన్ పోయిందని వేరే నెంబర్ నుంచి వాట్సాప్ లో నాతో చాట్ చేసి వీడియో కాల్ లో 10,000 అడిగారు. ఏంటి, మేడం నిన్ను 10,000 అడిగారా? వీడియో కాల్ లో మాట్లాడుతూ నా కార్డ్స్ అని బ్లాక్ అయ్యాయి, నేను ఇలా తిరుపతిలో స్టక్ అయ్యాను, అర్జెంట్ గా నాకు 10,000 కావాలంటే ట్రాన్స్ఫర్ చేశాను తన అకౌంట్ కి. అదేదో మేడం ని డైరెక్ట్ గా అడగొచ్చు కదా. అదే తిరుపతి ప్రసాదంతో పాటు థ్యాంక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. మేడం గుడ్ ఈవినింగ్. మేడం గుడ్ ఈవినింగ్. ఏంటి సుధీర్ ఎన్నిసార్లు విష్ చేస్తున్నావు? డబ్బు కావాలా? అప్పా మీరిచ్చే అప్పు కోసం కాదు మేడం, నేనిచ్చిన డబ్బులు తిరిగి వెనక్కిస్తారని ఎదురు చూస్తున్నాను. నువ్వు నాకు అప్పిచ్చావా? మీరే కదా మేడం వీడియో కాల్ చేసి మరి 10,000 అడిగారు. మీ కార్డ్స్ బ్లాక్ అయ్యాయని. కావాలంటే చూడండి, నా ట్రాన్సాక్షన్ కూడా చూపిస్తాను మీ నెంబర్కి చేసింది. ఓ అర్థమైంది, నీకు సైబర్ స్కామ్ జరిగింది. సైబర్ స్కామా? సైబర్ స్కామా? ఈ మధ్యలో ఇలాంటి సైబర్ నేరాలు చాలా జరుగుతున్నాయి. నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది ఆధారంగా చూసి నా ఫేస్ తో మీకు వీడియో కాల్ చేసి 10,000 రూపాయలు అడిగారు. నువ్వు కూడా అందరిలాగా మోసపోయావు. ఇదంతా ఒక సైబర్ స్కామ్. సైబర్ స్కామ్ ఏంటి మేడం? నా 10,000 మేడం. 10,000 గోవిందా. ఈ రోజుల్లో ఏఐ డీప్ ఫేక్ టెక్నాలజీతో మీకు తెలిసిన వ్యక్తి ఫోటోతో కాల్ చేసి వీడియో కాల్ చేసి వారి గొంతులో మాట్లాడి మిమ్మల్ని డబ్బులు అడిగితే అది నమ్మకండి, డబ్బులు పంపించకండి, మోసపోకండి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ నుండి కాల్ వస్తుందని మీకు చెప్పిన నమ్మకండి. వెబ్సైట్స్లో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ మీకు కనిపిస్తున్న సమాచారం నిజమా కాదా కన్ఫర్మ్ చేసుకోండి. అన్నోన్ నంబర్స్ నుంచి కాల్ వచ్చి మేము ఫలానా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం, మీ సివివి నంబర్ షేర్ చేయండి, మీ ఓటీపీ షేర్ చేయండి అని అడిగితే ఎంత నిజంగా అనిపించినా అది డౌన్లోడ్ చేయకండి, షేర్ చేయకండి. ఇలాంటి ఎటువంటి సంఘటనలు జరిగినా ఫిర్యాదుల కోసం 1930 హెల్ప్ లైన్ నంబర్కి కాల్ చేయండి లేదా cybercrime.gov.in కి లాగిన్ అయి రిపోర్ట్ చేయండి. మీకు దగ్గరలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేసి ఫిర్యాదు చేయండి. అమ్మ లేట్ అవుతుంది, క్యారెట్ తీసుకురావే. రే ఇదిగోరా, నేను నువ్వేం తినలేదని ఈరోజు నీకోసం గుడ్డు కూర చేశాను. తింటలేమ్మా. ఏం చేస్తున్నాడేంటి? సార్, నా వైఫ్ ను ట్రాప్ చేయడానికి న్యూడ్ పిక్స్ పంపిస్తావా? ఏదో మంచివాడివని జాబ్ లో పెట్టుకుంటే ఇడియట్. నీ అంతు తెలుస్తాను, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. సార్ నేనెందుకు పంపిస్తాను సార్? ఇప్పుడే నేను డ్యూటీకి బయలుదేరుతున్నాను సార్. నేను ఏ ఫొటోస్ పంపించలేదు సార్. చూస్తారా నీ సంగతి ఏంటో చూస్తా. ఎవర్రా? ఏమైంది అలా ఉన్నావు? ఇదేడుస్తుంది, ఆగవే. ఎందుకు ఏడుస్తున్నావే? ఏమైంది? అమ్మా అది చెల్లి ఏమైందే? అన్నయ్య, అమ్మా నా ఫొటోస్ అన్ని నోట్ ఫొటోస్ గా మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో అందరికి షేర్ చేస్తానని బెదిరిస్తున్నాడు. అది నువ్వు లోన్ తీసుకున్నావంట కదా, అది రీపే చేయలేదని నా ఫొటోస్ అన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని వార్నింగ్ ఇస్తున్నారు. అవునరా, మేము మావయ్య కూడా ఫోన్ చేసి నువ్వు తీసుకున్న లోని వాణ్ణి కట్టమని గోల్ చేస్తున్నారంట, లేదంటే ఇంటికి వస్తామని బెదిరిస్తున్నారంట. నేను తీసుకున్నది 20,000 అమ్మా, కట్టింది 45,000. ఇంకా ఎంత కట్టాలంట? మరి ఏందిరా ఈ గొడవ? చేసిందంతా చేసే లోపల దాక్కుంటా పెట్టరా, బయటికి రా. ఎద్దావా ఎరా, మీ పక్కింట్లో దిగిన పాపానికి మమ్మల్ని ప్రశాంతంగా బతకనివరా? ఏమైందన్నయ్య? ఏమైందని నెమ్మదిగా అడుగుతా వింటమ్మా. మీ ఓడి ఎవరి దగ్గర లోన్ తీసుకున్నాడంట, అది కాస్త ఎగ్గొట్టాడంట. ఆ యదవులందరూ నాకు కాల్ చేసి నన్ను నా కుటుంబాన్ని బండబూతులు తిడుతున్నారు. అయినా పోయిపోయి వాళ్ళందరికీ నువ్వు నా నెంబర్ ఎందుకు ఇచ్చావురా? ఒక్క నిమిషం బాబాయ్, మా పక్కింటి నెంబర్లు మా బంధువుల నెంబర్లు మీకెలా వచ్చినాయిరా? యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడే మొత్తం నీ అన్ని డీటెయిల్స్ వచ్చేసినాయి, అర్థమైందా? నీ ఫోటోస్ నీ వీడియోలు అన్ని వచ్చినాయి. రే తీసుకున్న దానికి అసలు దానికి మొత్తం వడ్డీ కట్టేశాను కదరా. కట్టిందే లేట్ ఫీజు, పెనాల్టీ దాని వడ్డీకే సరిపోయింది పైసలు. అసలు ఎవరా నీ అమ్మ మొగుడు కడతాడా? అరే ఇదంతా మోసం రా, మీరంతా చీటర్స్ రా. అరే మీరు అసలు మనుషులున్నారా? ఏదో అవసరంలో కొద్దిగా లోన్ తీసుకున్న పాపానికి నన్ను ఎంత హింసిస్తారా? ఇదంతా ముందే తెలిస్తే అసలు మీ దగ్గర నేను అప్పి తీసుకునేవాడిని కాదురా. చెలగల్లన్న రక్తం అంతా పీల్చేస్తున్నారు కదరా. అరే అరే ఇవన్నీ అప్పులు తీసుకునే ముందు ఆలోచించాలి. కడతావా చేస్తావా? మొత్తం అయిపోయి నేను చచ్చిపోయా.
ఇలాంటి యాప్స్ డౌన్లోడ్ చేస్తే మీ కాంటాక్ట్స్, ఫొటోస్, వీడియోస్ మరియు బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ చేసి డబ్బులు కట్టకపోతే ఆ ఫొటోస్ని రాంగ్గా మార్ఫింగ్ చేస్తామని బెదిరిస్తారు. అందుకే ఇలాంటి వాళ్ళని రిపోర్ట్ చేయండి. 1930కి ఫోన్ చేయండి లేదా మీ దగ్గరలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి సంప్రదించండి. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ బీ వేర్ ఆఫ్ సైబర్ క్రైమ్స్. దిస్ ఈజ్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ. ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారు? హలో, ఏమ్మా బాగున్నావా? ఎవరు మాట్లాడుతున్నారు? నేను సుధాకర్ అంకుల్ అమ్మా, నాన్నగారి ఫ్రెండ్ని. సారీ, నాకు గుర్తు రావడం లేదు. అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చావండి. ఒకసారి నాకు కూల్ డ్రింక్ కూడా ఇచ్చావు. సుధాకర్ అంకుల్, చెప్పండి, బాగున్నారా? బాగున్నానమ్మా. ఇంట్లో అందరూ బాగున్నారమ్మా? బాగున్నారు అంకుల్. అంకుల్, మీరు ఇప్పుడు నాన్నగారితో మాట్లాడాలా? ఆయన నంబర్ లేదా మీ దగ్గర? అంటే ముందమ్మా, బట్ నాన్నగారు ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. అది నేను నాన్నగారి దగ్గర 20,000 తీసుకున్నాను. అది తిరిగిద్దామని కాల్ చేశాను. నాన్నగారు ఫోన్ ఏమో కనెక్ట్ అవ్వట్లేదు. అంకుల్, నానొచ్చాక నేను మీకు కాల్ చేయిస్తా. పర్లేదమ్మా. నీకు జీపే కానీ ఫోన్పే కానీ ఉందా నీ దగ్గర? ఉంటే నీకు పంపిస్తాను. నువ్వు మీ నాన్నకి చెప్పు. ఓకే అంకుల్, ఈ నంబర్కి యూపీఐ ఉంది, దీనికి వేసేయండి. ఓకే, సరే అమ్మా. ఫస్ట్ ఓ 10 రూపాయలు వేస్తాను. నువ్వు కన్ఫర్మ్ చేసిన తర్వాత మిగతా అమౌంట్ పంపిస్తాను. ఓకే అంకుల్. ఓకే అమ్మా. వాళ్ళలో పడిందిరా. అమ్మా, మెసేజ్ వచ్చిందా? అంకుల్, 10 రూపీస్ వచ్చింది. 10 రూపాయలు వచ్చినాయా? ఓకే ఓకే, నేను మిగతా అమౌంట్ పంపించేస్తానమ్మా. ఓకే, ఈరోజు నా టైం బాగుంది. అమ్మా, మెసేజ్ వచ్చిందా? అంకుల్, 20,000 అన్నారు, 12,000 వచ్చింది. వయసు వచ్చేసింది. ఈ మధ్యమరుపు వలన పొరపాటు చేశానమ్మా. మళ్ళీ పంపిస్తానమ్మా. భలే మంచి రోజు. అంకుల్, 16,000 ఎందుకు పంపించారు? అమ్మమ్మమ్మ, ఏంటోనమ్మా వయసు, మతిమరుపు. నువ్వేమనుకోకమ్మా. ఆ మిగతా అమౌంట్ నాకు పంపించాయమ్మా. ఇప్పుడే పంపిస్తాను. అంకుల్, డబ్బులు వచ్చాయా? అమ్మా, డబ్బులు రాలేదమ్మా. ఎలా పంపించావు? మీరెలా పంపించారో అలానే పంపించాను అంకుల్. దొరికిపోయా. ఎవరితోనమ్మా ఫోన్లో మాట్లాడుతున్నావు? మీ ఫ్రెండ్ సుధాకర్ అంట నాన్న. సుధాకరా? నాకు తెలియని సుధాకర్ ఎవరమ్మా? మనం అవివేకంగా ఉంటే అందరూ మన ఫ్రెండ్సే అవుతారు నాన్న. ఒక స్కామర్ నాకు కాల్ చేసి మీ ఫ్రెండ్ని డబ్బులు పంపిస్తాను అని చెప్పి ఫేక్ మెసేజ్ పెట్టాడు. నేను కూడా అతనికి డబ్బులు పంపిస్తా అని చెప్పి ఫేక్ మెసేజ్ పెట్టాను. వెరీ గుడ్. ఆ మాత్రం అవేర్నెస్ లేకపోతే ఈ సైబర్ నేరగాళ్ళు విజృంభించేస్తారమ్మా. అవును నాన్న. ఆన్లైన్ స్కామర్స్ ఎంత స్మార్ట్ గా ఉంటారో మనం కూడా అంతే స్మార్ట్ గా ఉండాలి. కరెక్ట్. హలో గైస్, దిస్ ఇస్ సమన్. మీకు ఫేక్ ట్రాన్స్ఫర్స్ మీ అకౌంట్కి వచ్చి మీ యూపీఐ నెంబర్ కానీ మీ అకౌంట్ నెంబర్ కానీ లేకపోతే ట్రాన్స్ఫర్ ఐడి కానీ పంపించమని అడిగితే చేయొద్దు. అది చాలా పెద్ద స్కామ్ జరుగుతోంది. సో బీ వెరీ వెరీ కాషియస్. మీకు ఏం మెసేజ్ వస్తుందో చాలా దీనంగా చదివి మెల్లగా టేక్ రెస్పాన్సిబిలిటీ. మీకు ఏమైనా డౌట్ వస్తే 1930 హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేయండి. www.cyber.gov.in. సో దీనికి మీరు కంప్లైంట్ చేయొచ్చు. లేకపోతే మీ పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కానీ మీరు వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయండి. బీ ఎక్స్ట్రీమ్లీ కాషియస్, బీ సోషల్లీ రెస్పాన్సిబుల్. అది ఈ మెసేజ్ మీకు వస్తే ఇంకో 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ. హలో. హలో మ్యామ్, నేను జీపే కార్యాలయం నుంచి మాట్లాడుతున్నా. నా పేరు సునీల్ అగర్వాల్. ఓకే, చెప్పండి. మేడం, మీ జీపే అకౌంట్కి సంబంధించి కేవైసీ చేయాల్సి ఉంది మ్యామ్. బట్ నేను ఆల్రెడీ కేవైసీ చేశాను. జీపే కూడా బాగానే పనిచేస్తుంది. నాకు తెలుసు మ్యామ్, కానీ ప్రతి కంపెనీ ప్రతి కస్టమర్ యొక్క కేవైసీని ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం యొక్క ఆదేశం. అవునా? సరే, అయితే మీ ఎంప్లాయ్ ఎవరైనా ఇంటికి పంపించండి, నేను కేవైసీ అప్డేట్ చేస్తాను. అదేంటి ఇంటికి పంపించమంటుంది?
మేడం మిమ్మల్ని క్షమాపణలు కోరుతున్నాను. కోవిడ్ తర్వాత హోమ్ కేవైసీ నిలిపివేయబడింది. మేము కేవైసీ ఆన్లైన్లో మాత్రమే చేస్తున్నాము. మేము పంపే లింక్ ద్వారా మీరు కేవైసీ అప్డేట్ చేయడానికి 2 నిమిషాలు మాత్రమే పడుతుంది. ప్రెసెంట్ నేను బిజీగా ఉన్నాను, తర్వాత అప్డేట్ చేస్తాను. మేడం ఒక్క నిమిషం వినండి. మీరు ఇప్పుడు కేవైసీ కానీ అప్డేట్ చేసుకోకపోతే రాబోయే 24 గంటల్లో మీ జీపే కానీ ఫోన్పే కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఇవేమీ పనిచేయవు. ఆ అకౌంట్లో ఉన్న డబ్బు కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మీరు మళ్ళీ ఖాతాను తిరిగి తెచ్చుకోవడానికి కేవైసీ చేయాలి. కాబట్టి తర్వాత ఎందుకు ఇబ్బంది పడడం, ఇప్పుడే చేసేయండి. ఓకే సరే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. మేడం మీరు ముందుగా ఎనీ డెస్క్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎనీ డెస్కా? అది రిమోట్ యాక్సెస్ యాప్ కదా. అది ఇప్పుడు నా ఫోన్లో డౌన్లోడ్ చేస్తే మీరు నా ఫోన్ యాక్సెస్ చేయొచ్చు. కానీ నా ఫోన్ యాక్సెస్ మీకు ఎందుకు ఇస్తాను నేను? ఎందుకు? ఎందుకంటే నేను మీకు కేవైసీ ప్రక్రియ ద్వారా మార్గనిర్దేశకం చెయ్యాలి కదా. సరే ఇప్పుడే డౌన్లోడ్ చేస్తా. ఇప్పుడు డౌన్లోడ్ చేస్తా, చెప్పండి. మీకు ఒక 4 డిజిట్ కోడ్ వస్తుంది, చెప్పండి మ్యామ్. 1 సెకండ్. 21617850. గ్రేట్ మ్యామ్, సూపర్ మ్యామ్. ఇప్పుడు గూగుల్ పే యాప్కి వెళ్ళండి. మేడం మీ ఖాతాను ఉపయోగించి ఒక పని చేయండి. మీ వ్యాలెట్లోకి మీ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ద్వారా ₹1 పంపించండి. ఓకే చేస్తా. మేడం మీరు మీ యాప్ నుంచి ఎందుకు నిష్క్రమించారు? నాకు ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ పని గుర్తొచ్చింది. అది 1 సెకండ్ మాత్రమే పడుతుంది. అది టైప్ చేయంగానే మనం కేవైసీ అప్డేట్ చేసేద్దాం. ఓకే సరే మేడం, కానీ మీరు త్వరగా చేయండి, ఎందుకంటే నేను ఇతర కస్టమర్లకు కూడా కేవైసీ చేయాలి. యా షూర్. కేవైసీ అప్డేట్ చేయమని మోసం చేద్దామని చూస్తావా? ఈ ఉచ్చులో పడ్డానికి జనాలు తెలివి తక్కువ అనుకుంటున్నావా? మేడం మీరేం టైప్ చేస్తున్నారు? ఇంకా ఉంది, కొంచెం ఆగు. నీకు కమ్మీనే కుత్తే ఎంత ధైర్యం ఉంటే నా డబ్బులే దొంగిలించాలనుకుంటున్నావా? ఏ హీరో, చదివావా? చూశారు కదా, గూగుల్ పే, ఫోన్పే ఇలా ఆన్లైన్ పేమెంట్ యాప్ల ఎగ్జిక్యూటివ్లా నటిస్తూ మన అకౌంట్లో డబ్బులు కాజేయడానికి ఈ స్కామర్లు చేసే ప్రయత్నాలు. ఒకవేళ నిజంగా కేవైసీ అప్డేట్ చేయాల్సి వస్తే అది ఏదైనా బ్యాంక్లో మాత్రమే చేయాలి. ఇలా స్కామర్లు చెప్పిన మాటలు విని యాప్స్ డౌన్లోడ్ చేయడం, లింక్స్ క్లిక్ చేయడం, ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేస్తే మీ అకౌంట్లో డబ్బులు గల్లంతే. మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది, జాగ్రత్త. ఇంకో చిన్న మాట, మీకు గాని ఇలాంటి ఫ్రాడ్ జరిగితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేయండి. వాళ్ళ నంబర్ 1930. హలో, గుడ్ మార్నింగ్ సార్. మా కంపెనీ నిర్వహించిన లక్కీ డ్రాలో మీరు 2 కోట్ల గిఫ్ట్ గెలుచుకున్నారు. మీ ఫోన్ కి మెసేజ్ వస్తుంది, డీటెయిల్స్ ఫిల్ చేసి పంపించండి. చూసారా, 2 కోట్ల గిఫ్ట్ వచ్చిందంట. ఇలాంటి అన్నోన్ కాల్స్కి మరియు మెసేజెస్కి ఆకర్షితులు కాకండి. ఎటువంటి తెలియని యాప్స్లో మీ ఓటీపీని కానీ పాస్వర్డ్ని కానీ షేర్ చేయకండి. ఇలాంటి ఫేక్ కాల్స్ మరియు మెసేజెస్పై 1930కి కంప్లైంట్ చేయండి. జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉంటే నష్టపోరు. హలో అన్నయ్య గారు, కొంచెం ఈ నెలలో ఇబ్బంది అయ్యి కట్టలేకపోయానండి. వచ్చే నెలలో 2 కలిపి కట్టేస్తాను. రే బాలాజీ, అమ్మా, నీ ఉద్యోగ ప్రయత్నాలు ఎక్కడి దాకా వచ్చాయిరా? ఎవరి దగ్గరికి వెళ్ళి పని అడిగినా మినిమం ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు. పోనీ ఏదైనా పార్ట్ టైం జాబ్ అన్నా చెయ్యొచ్చు కదా. ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది. అమ్మా, ఈ రోజుల్లో డెలివరీ బాయ్గా చేయాలన్నా కంపల్సరీ బైక్ కావాలమ్మా. ఏదైనా సెకండ్ హ్యాండ్ బైక్ అయినా తీసుకోవచ్చు కదరా. సెకండ్ హ్యాండ్ బైక్ అది కొనాలంటే మినిమం 25,000 కావాలి. ఎక్కడున్నా డబ్బులు? ఒక పని చెయ్యి, ఇదిగో ఈ దుద్దులు తీసుకెళ్ళి అమ్మేసి బైక్ తీసుకో.
వద్దమ్మా, నాన్న గుర్తుకోనే ఇవి ఒకటే, వాటిని నమ్మలేను. అమ్మొద్దురా, ఎక్కడన్నా తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి బైక్ తీసుకో. నువ్వు దేనిలో ఒక దానిలో జాయిన్ అయిన తర్వాత అప్పుడు ఇడిపించి నా కమ్మలు నాకు తెచ్చివు, సరేనా? సరే. ఈ బైక్ చూడరా మామయ్య, NS 200 చాలా బాగుంది. ఒక నిమిషం ఉండి ఫోన్ చేస్తా. నేను మాట్లాడతాను. హలో, రవి గారే అండి? అవునండి. అదే OLX లో 50,000 బైక్ 25,000కే పెట్టారు, నిజమేనండి? అవును భయ్యా, నేను సిఆర్పిఎఫ్లో పనిచేస్తున్నాను. నాకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయ్యింది. నేను 3 డేస్లో వెళ్ళిపోవాలి. అందుకే బైక్ అర్జెంటుగా అమ్మేయాల్సి వస్తుంది. మీకు కావాలంటే ఇమ్మీడియట్గా అడ్వాన్స్ పే చేయండి. బైక్ కోసం నంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి. భయ్యా కావాలి భయ్యా, ఇప్పుడే డెలివరీ చేస్తారా? ఇప్పుడు కొంచెం నేను బిజీగా ఉన్నాను భయ్యా. ఒక 10,000 పే చేస్తే ఈరోజు సాయంత్రమే మీకు పార్సల్ చేస్తాను. ప్రూఫ్ కోసం నా ఆధారు, నా జాబ్ ఐడి సెండ్ చేస్తాను. ఆధార్ కార్డు, జాబ్ ఐడి ప్రూఫ్ పంపించాడు రా, జెన్యూన్ పర్సన్ లా ఉన్నాడు. మళ్ళీ మిస్ అయిపోతాము. ముందు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేయి. 10,000 కొట్టే చెప్తా నా నెంబర్కి కుట్టు. ఓకే, కొట్టేసాను మామయ్య. భయ్యా. సార్, రవి గారు. మాది సిఆర్పిఎఫ్ కాబట్టి మా బండి సిఆర్పిఎఫ్ క్యాంటీన్ నుంచి బయటికి రావాలంటే దానికి ఓ 5,000 పే చేయాలి. సరే సార్, ఓకే సార్. మనకు బండి కావాలి, ఎలాగో డబ్బులు పే చేయాలి కదా, ఇంకో 5,000 కదా, కొట్టే. కొట్టేసింది మామయ్య. ఇప్పుడు మామయ్య ఒక నిమిషం. మామయ్య బైక్ అతను మాట్లాడు. సార్, నేను ఇప్పుడే బండి పార్సల్ చేయించాను. 2 రోజుల్లో మీరు ఇచ్చిన అడ్రస్కి వచ్చేస్తుంది. డెలివరీ అక్నాలెడ్జ్మెంట్ వాట్సాప్ చేస్తాను. ఇమ్మీడియట్గా బ్యాలెన్స్ అమౌంట్ సెండ్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మామయ్య బైక్ పార్సల్ చేశారంట. ఇది రిసిప్ట్ కూడా పంపించారు. ఆ మిగిలిన బ్యాలెన్స్ కూడా కొట్టేమన్నారు. అమ్మయ్యా, ఎంత పని చేసావురా? సిఆర్పిఎఫ్ అధికారని చెప్తే నమ్మానమ్మా. బైక్ పార్సల్ చేస్తారని చెప్పి డబ్బులు మొత్తం కాజేశారు. కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన సొమ్మునంతా ఇలాంటి వాళ్ళు వచ్చి రాబందుల్లా కాజేస్తున్నారు. వదలకూడదు, వాళ్ళని ఊరికే వదలకూడదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే. రే బాలాజీ, పదరా పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇద్దారా. సోషల్ మీడియాలో గవర్నమెంట్ ఆఫీషియల్స్ అని చెప్పి మీకు ఫేక్ ఐడీస్ ప్రెజెంట్ చేసి మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేస్తారు. మీకు తక్కువ రేట్కి ఇస్తామని చెప్పి ముందే మీ డబ్బులు తీసుకొని లాస్ట్కి ఆ వస్తువే మీకు పంపించకుండా మోసం చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. మీకు ఫ్రాడ్స్ అని ఏ మాత్రం డౌట్ వచ్చినా సైబర్ క్రైమ్ నంబర్కి వెంటనే కాల్ చేయండి. లైఫ్లో మనకి బోల్డైన ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం అండి. సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్కి బానిసలైతే ఈరోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఐఎమ్ ఇంప్రెస్డ్. యు ఆర్ సెలెక్టెడ్. నీకు 6 నెలలు ట్రైనింగ్ పీరియడ్. ఈ ట్రైనింగ్ పీరియడ్లో నీకు స్టైఫండ్ వస్తుంది. మొత్తం సంవత్సరానికి నీ ప్యాకేజీ 4 lakhs. 4 lakhs? అంత తక్కువ ప్యాకేజ్కి నేను చేయలేను సార్. నాకు చాలా వెబ్సైట్స్లో వేరే వేరే జాబ్ ఆఫర్స్ ఉన్నాయి. అన్నిట్లో 10 lakhs కంటే ఎక్కువ ప్యాకేజ్. మీది పెద్ద కంపెనీ కదా అని మీ దగ్గర ట్రై చేద్దామని వచ్చాను అంతే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్, ద బోర్డ్ మీటింగ్ ఇస్ రెడీ. కమింగ్. చూడు, నీకు జాబ్ రాగానే రెజ్యూమ్ అప్లోడ్ చేయమని కాల్ వచ్చిందా? ఎస్ సార్. ఫాలో మీ. వాళ్ళ కంపెనీ వెరిఫికేషన్ లిస్ట్లో నువ్వు షార్ట్ లిస్ట్ అయ్యావని, నువ్వు వెరీ టాలెంటెడ్ అని జాబ్ డీటెయిల్స్ చెప్పి గుడ్ శాలరీ ఆఫర్ చేసి ఉంటారే. ఎస్ సార్. విదేశాల్లో అయినా సరే జాబ్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా అని అడిగారా? అవును సార్. నా పాస్పోర్ట్తో పాటు నా పూర్తి వివరాలు వాట్సాప్ ద్వారా పంపించాను. నువ్వు చాలా స్పీడ్గా ఉన్నావయ్యా. అయితే నీకు ఆఫర్ లెటర్ కూడా వచ్చి ఉంటుంది విత్ గుడ్ ప్యాకేజ్. సూపర్, కంగ్రాచులేషన్స్. సార్
1 minute ప్లీజ్. చూడు తేజ, ట్రైనింగ్ ఛార్జెస్ అని, ఎంప్లాయ్ ప్రొఫైల్ ఫీ అని, కన్ఫర్మేషన్ ఫీ, వెరిఫికేషన్ ఫీ అని, వీసా ప్రాసెస్ ఛార్జెస్ అని, ఇలా వివిధ రకాలుగా డబ్బు చెల్లించమని అడుగుంటారే. యా కరెక్ట్ సార్. ఆల్రెడీ 50% పేమెంట్ కూడా చేసేసాను. మిగతా 50% రెడీ చేసుకుంటున్నాను. ఓరి వెర్రి నాగన్నా, సైబర్ నేరగాళ్ళు నీకు వల వేశారు. నువ్వు పూర్తిగా డబ్బు కట్టావనుకో, ది నెంబర్ యూర్ ట్రైయింగ్ టు రీచ్ ఇస్ కరెంట్లీ స్విచ్డ్ ఆఫ్ అని వస్తుంది. తర్వాత నీ జాబ్ రాదు, డబ్బులు రావు. వాట్? ఏంటి షాక్ అయ్యావా? కొంచెం మంచిలు తాగు. అక్కడ పెట్టి నన్ను ఫాలో. అది కాకపోతే పార్ట్ టైం జాబ్. ఇంట్లో కూర్చొని టాస్క్లు చేసుకున్నా చాలు, బాగా డబ్బులు సంపాదించవచ్చు. మీరిచ్చే ప్యాకేజ్ కన్నా అదే బెటర్. ఓహో అలాగా. అన్నోన్ వాట్సాప్ కాల్ నుంచి ఫోన్ వచ్చి మీరు రోజుకి 2000 దగ్గర నుంచి 4000 వరకు సంపాదించుకోవచ్చని చెప్పుంటారే. అవును సార్. మొదటిగా ఫ్రీ టాస్క్ అని చెప్పి యూట్యూబ్ కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయమని, హోటల్స్ కి రివ్యూస్ ఇవ్వడమే టాస్క్ అన్నారా? యా. ఎక్స్క్యూజ్ మీ, ఆన్లైన్లో పార్ట్ టైం జాబ్స్ గురించి జరిగే ఫ్రాడ్స్ గురించి చెప్పండి. సార్, ఈ కామర్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈబేలో ఉన్న ప్రొడక్ట్స్ కి రేటింగ్ ఇవ్వటం సార్. సినిమా రివ్యూస్ ఇవ్వడమే టాస్క్ గా చెప్తారు. ఎవరైతే రెస్పాండ్ అవుతారో వాళ్ళని టెలిగ్రామ్ యాప్ లో జాయిన్ అవ్వమని చెప్తారు. బాధిత యొక్క బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పంపమని అడుగుతారు. అలా వలలో పడిన వ్యక్తులకి ఫ్రీ టాస్కులు అవ్వగానే ప్రీపెయిడ్ ట్యాక్సులని డబ్బులు కట్టించుకుంటారు. డబ్బులు కట్టిన వ్యక్తులు విఐపి మెంబర్స్గా జాయిన్ అయితే మరింత కమిషన్ వస్తుందని చెప్పి విఐపి గ్రూప్స్లో యాడ్ చేసి మరిన్ని డబ్బులు కట్టించుకుంటారు. మీరు టాస్కులు పూర్తి చేసినా సరిగ్గా పూర్తి చేయలేదని, మీరు కట్టిన డబ్బులు తిరిగి వెనక్కి రావాలన్నా మళ్ళీ డబ్బులు కట్టాలని కట్టించుకుంటారు. అలా నువ్వు డబ్బులు కట్టాల్సిందే తప్ప నువ్వు ఎన్ని టాస్క్లు చేసినా సరే నీకు డబ్బులు రావు, తిరిగి రావు. ఇంత మోసమా? ఇట్స్ ట్రూ. నీకు ఉద్యోగం ఇచ్చేవాడు కావాల్సింది నీ డబ్బు కాదు, నీ టాలెంట్. సార్, ఇప్పుడు నాకు చాలా బాగా అర్థమైంది సార్. ఏమర్థమైంది? డబ్బులు అడిగే కంపెనీలని బోగస్ కంపెనీలని, డబ్బులు ఇచ్చే కంపెనీలోనే జాయిన్ అవ్వాలని. మరి నా జాయినింగ్ లెటర్ ఇస్తారా సార్? బివేర్ ఆఫ్ జాబ్ ఫ్రాడ్స్. దేశవ్యాప్తంగా నిరుద్యోగులను దోచుకు తినే దొంగలు ఎక్కువయ్యారు. ఆన్లైన్ జాబ్స్ అని, టాస్క్లని, పార్ట్ టైం జాబ్లని, ఇంటి దగ్గరే కూర్చుని సంపాదించుకోవచ్చు అని చెప్పి మోసగించే సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్త వహించండి.